మిత్రులారా నమస్కారం. ఈ మధ్య కాలంలో ధర్మయుద్ధం అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని భద్రాచలంలో విజయవంతం చేసిన సుంచు రామకృష్ణ గారి దగ్గరికి వచ్చినాము. అసలు ఏంటిది ఈ ఆదివాసుల మధ్యలో లంబాడి ఆదివాసులు అనేది ఏంటిది, ఈ విషయంలో ఎందుకు ఈ మధ్యలో ఇంత చర్చ జరుగుతున్నది, ఈ చర్చను మొత్తం కూడా మనం ప్రజలకు విస్తారంగా చెప్పాలనే ఉద్దేశంతో సుంచు రామకృష్ణ గారి దగ్గరికి వచ్చినాం. నేను ఆర్ ద్రవిడ. మిత్రులారా నమస్కారం సార్. నమస్కారం సార్. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం సార్. సంతోషం. జై ఆదివాసి. మా ప్రేక్షకుల కోసము, అదే విధంగా తెలుగు ప్రజల యావత్ తెలుగు ప్రజల కోసం కూడా ఈ విషయం ఏంటిది, అసలు ఎస్టీలా ఏంటిది, వాళ్ళు ఎస్టీ కాదనే ఒక వాదన వస్తున్నది. ఎస్టీ కాకపోతే ఈ 50 సంవత్సరాలుగా వాళ్ళని ఎట్లా ఇచ్చేసిర్రు, కలిపిన వాళ్ళు ఎట్లా కలిపినరు, ఇదంతా తెలుగు సమాజం, తెలుగు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా, అంటే ఆదివాసులు లంబాడీల మధ్యలోనే కాకుండా తెలంగాణలో ఉండే ఇతర వాళ్ళు కూడా ఒక సంసిద్ధత ఏర్పడ్డది. అసలు ఎస్టీలు కారా, ఇన్ని రోజులు మేము ఎస్టీలు అనుకున్నాము అనేది భద్రాచలంలో మీరు ధర్మయుద్ధం అనే పేరుతోటి చేసిన పెద్ద మహా సమ్మేళనం అది. అక్కడ నేను కూడా అటెండ్ అయిన దానికి భద్రాచలం మొత్తం కూడా జన సముద్రంగా మారిపోయి అసలు లెక్కకు లేనంత, ఎవరు ఎక్కడున్నారో తెలియదు, ఆ గ్రౌండ్ సరిపోలేదు, ఇంకా 4 గ్రౌండ్లు అయినా సరిపోదు, అంత పెద్దగా జనం వచ్చిర్రు. ఎట్లా ఇది చేసిర్రు, వాస్తవానికి ఏంటిది, దీని వెనుక ఏమున్నాయి అనేది మొత్తం తెలుగు సమాజం దీన్ని తెలుసుకోవాలనుకుంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే ప్రేక్షకుల కోసం వివరిస్తారని నేను మిమ్మల్ని కోరుతున్నా సార్. సార్ ఫస్ట్ నేను మిమ్మల్ని 3 రకాలుగా తెలుసుకోబోతున్నా సార్. ఒకటి మీ పర్సనల్ గా మీ వ్యక్తిగతమైన జీవితం, రెండోది ఉద్యమం, మూడోది భవిష్యత్తు. ఈ 3 విషయాలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని తెలుసుకోవాల్సింది, అసలు సుంచు రామకృష్ణ ఎవరు, తన స్టడీ చదువు ఎక్కడ జరిగింది, ఏం చేస్తున్నారు, అలా కుటుంబ నేపథ్యం ఏంటిది, కొంచెం బ్రీఫ్ గా ప్రేక్షకుల కోసం వివరించండి సార్. యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ తెగల ప్రజలతో పాటు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సబ్బండ వర్గాల ప్రజలకు, అదేవిధంగా ఇంతకుముందు మనం అంతా కూడా ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా మా యొక్క ఆదివాసీ తెగలు ఉన్నాయి. ఇక్కడ 9 ఉన్నాయి, మిగిలిన 22 తెగలు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. వారితో పాటు 2 రాష్ట్రాల్లోని తెలుగు వారు, అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి కూడా నమస్కరిస్తూ, నా పేరు సుంచు రామకృష్ణ. ప్రస్తుతం వృత్తిరీత్యా డివిజన్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఖమ్మంలోనే పనిచేస్తున్నాను నేను. నా యొక్క విద్యార్థులు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో BE ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 98లో నేను అపాయింట్మెంట్ కావడం జరిగింది ఏఈగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అప్పుడు APSCB. దాని తర్వాతనే ట్రాన్స్ఫర్ అయింది మేము జాయిన్ అయిన తర్వాత 99 నుంచి. తర్వాత అంచెలంచెలుగా AE AD ఇప్పుడు Dగా పనిచేస్తున్నాను నేను. మా సొంత గ్రామం వచ్చేసి ఇప్పుడు మహబాద్ జిల్లా, అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడేమో మహబాద్ జిల్లా కింద బయారం మండలం సింగారం గ్రామం మాది. మా తండ్రి గారు APS IDCలో పనిచేస్తూ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది అప్పుడు 98లో. మా అమ్మగారు గృహిణి, అదేవిధంగా 2 తమ్ముళ్ళు, నేనే పెద్దవాడిని, 2 తమ్ముళ్ళు, వాళ్ళు కూడా ఉద్యోగరీత్యా సెటిల్ అయిపోయారు వాళ్ళు కూడా. తర్వాత నా భార్య పూసం వారి ఆడబిడ్డ, నేనేమో చుంచు వారి బండాని గోత్రం, 5వ గట్టు మాది. మా యొక్క భార్య పూసం వారు భద్రాచలం దగ్గర చిన్నల్లపల్లి. ప్రస్తుతం వారు కూడా ఇప్పుడు ఇక్కడ లెక్చరర్గా, ఇప్పుడు ఇంతకుముందు ఖమ్మంలో ఉండే నాబార్డ్ కాలేజీలో ఇప్పుడు కెమిస్ట్రీ జూనియర్ కాలేజ్ లెక్చరర్గా ఇల్లెందు జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నారు. 2 పిల్లలు. పెద్ద అమ్మాయి వచ్చేసి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు చిన్న అమ్మాయి స్కూల్ 8th క్లాస్. అంటే ఇప్పుడు నేను ఒక దగ్గర పనిచేయటం, మా భార్య ఇల్లెందులో, ఒక అమ్మాయి ఒక దగ్గర సౌత్ ఇంజనీరింగ్ కాలేజ్ అవుతుంది, చిన్న పాప ఒక స్కూల్. ఇది మా తల్లిదండ్రులు, మా స్వగ్రామం సింగారం ఉంటారు వాళ్ళు. ఒక తమ్ముడు అక్కడే ఉంటాడు, అక్కడి నుంచి RTC డిపార్ట్మెంట్ పనిచేస్తాడు. చిన్న తమ్ముడు డాక్టర్ హైదరాబాద్ ఉంటాడు. ఇది నా యొక్క వ్యక్తిగత కుటుంబ నేపథ్యం ఇది. సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి మొత్తం కూడా ఒక సాఫ్ట్నెస్, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా చూస్తే మీ జీవిత సహచరి కూడా ఒక ఎంప్లాయ్ అయి ఉండి, మీ పిల్లలు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉండి, ఎట్లా మరి సాధ్యం అవుతుంది ఒక ఉద్యమంలోకి రావాలని, ఇంత స్ట్రెస్ తీసుకోవాలని? ఎట్లా, మీకు ఏది ప్రేరణ, ఏంటిది ప్రేరణ? వచ్చేసి అసలు ఉద్యమాల్లోకి రావడానికి తెలంగాణ నేపథ్యం ఉంది. తెలంగాణ ఉద్యమం డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత అందరిలాగానే మనం కూడా జాయిన్ అయినాం. తర్వాత కొంతకాలము పనిచేసిన తర్వాత పెళ్లి చేసుకోవటము, పిల్లలు, ఇది మామూలు. తర్వాత 2010లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు అప్పుడు దాంట్లోకి అనుకోకుండా, అంటే ఉద్యమంలోకి మనం కూడా ఎందుకు మన పాత్ర ఉండొద్దు, తెలంగాణ ఒక విద్యుత్ సంస్థలో పనిచేసి మన ఉద్యోగాలు మనం చూసుకుంటే దేనికోసం పోరాడు, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి 2010లో అప్పుడు చిన్నగా తెలంగాణ ఉద్యమంలో మొదలుపెట్టాం మేమే.
అప్పటికి రాష్ట్ర జేఏసీ రఘు గారు కూడా లేరు. అప్పటికి మేము మొదలు పెట్టినప్పుడు వాస్తవానికి ఎలక్ట్రిసిటీలో జేఏసీ ఫామ్ కావడానికి ప్రధాన కారణం అందరికీ తెలిసి ఇప్పుడు రఘు గారు కూడా చెప్తారు అదే విషయం. వరంగల్లో మేము ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దాని తర్వాతనే ఎన్పీడీసీఎల్ ఇప్పుడు ఎన్పీడీసీఎల్ అంటే ఇప్పుడు అప్పుడంతా ఏపీఎస్సీ ఉండే, దాని తర్వాత ఇట్లా విడిపోయినాయి. అయితే వాళ్ళు మేము అందరం మాట్లాడుకొని జేఏసీ చేయాలని చెప్పేసి అక్కడ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ జేఏసీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు రఘు గారిని జేఏసీ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత నాకు ఉత్తర తెలంగాణ సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ సంస్థలు ఏవైతే జెన్కో కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిస్కమ్స్ అన్నింటికి కూడా నాకు బాధ్యత ఇచ్చినప్పుడు 5 ప్రధానమైన ఉమ్మడి జిల్లాలకి. సో దాని నుంచి కూడా కొంత నేర్చుకున్నాము. దానికి సంబంధించినటువంటి కూడా మొత్తము నేపథ్యం సంబంధించినట్టు కూడా పెద్ద ఆల్బమే ఉన్నది దానికి. నా యొక్క పోరాటం దాదాపు 2 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ ఉద్యమంలో మొత్తం కూడా ఇవంతా కూడా ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా సరే 2 సంవత్సరాలు ఆ 2 సంవత్సరాలు ఉద్యమం కంటే ఎక్కువ ఉద్యమమే, నిరంతరం ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. సో దీంతో నాకు అంటే ఉద్యమాలలో మనం ఎట్లా చేయాలి ఏం చేయాలి అన్నది కూడా మనకి అప్పుడు కొంత అవగాహన వచ్చింది, కొంత అనుభవం కూడా వచ్చింది దాని. సో దాని తర్వాత మళ్ళీ ఖమ్మం రావటము, తర్వాత మా మిసెస్ కూడా ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది 2011లో. 2012లో సరే అప్పుడు చిన్న అమ్మాయి, మా పెద్ద అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి, 2 సంవత్సరాల పిల్ల. సరే ఈ ఉద్యమాల్లో పోతే ఇబ్బంది అవుతుంది కుటుంబానికి అది అని చెప్పేసి నేను కూడా ట్రాన్స్ చేసుకుని ఖమ్మం రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యోగరీత్యా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, అంతకుముందు నేను దేవాలయాల ప్రాజెక్ట్స్ కూడా చేశాను డిపార్ట్మెంట్లో. ఫస్ట్ దేవాలయాల స్కీమ్ అనేది రాజశేఖర్ గారు అన్నప్పుడు, నేను పొన్నాలక్ష్మి గారు మినిస్టర్ గారు అప్పుడు మేము phase 1 phase 2 చేసినాం. 2010 వరకు నాకు కంప్లీట్ అయిపోయినాయి అవన్నీ కూడా. తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం తర్వాత 2012లో అప్పుడు ఇందిరాసాగర్ రాజసాగర్ స్కీమ్స్ ఉంటే దానికోసం ప్రత్యేకంగా నా యొక్క డివిజన్ అక్కడ సబ్ డివిజన్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసినాం. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆ యొక్క సర్వేలు అవన్నీ చేసుకున్నాం ఇందిరాసాగర్ రాజసాగర్. తర్వాత 2014లో పరిస్థితులు మారిపోయినప్పుడు రాజశేఖర్ చనిపోవడం, దాంతో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రావడంతో ఆ స్కీమ్స్ పోయిన తర్వాత అప్పుడే తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి కరెంట్ తీసుకురావాలి ఛత్తీస్గఢ్ అంటే ఛత్తీస్గఢ్ పోయినాం మేము అప్పుడు. కేసీఆర్ గారు ఆదేశం మేరకు అప్పుడు తీవ్రమైనటువంటి మావోయిస్టులు ఉన్నారు ఛత్తీస్గఢ్లో. నేను ఇంకో వెహికల్ మా సంబంధించిన మా పై అధికారి మిగిలిన వాళ్ళని అట్లా భాష రాదు కాబట్టి భాషించినటువంటి పొడెం నరేంద్ర లాంటివి తీసుకొని మేము బస్తార్ నుంచి అక్కడ లోపలికి పోయినాం, బస్సూర్ వరకు పోయినాం మేము. కుంట ఇప్పుడు హైవేలు లేవు, అప్పుడు రోడ్లు లేవు, నడిచిపోవడం ముందుకు పోతాడు, వెహికల్ చిన్నగా పోతుంది, అట్లా పోయించినాము. దాని తర్వాత కేటీపీఎస్ నుంచి పెద్ద ఫోన్ కేబుల్ లైన్స్ వారిని వర్క్ చేసినాం మేము. కంటిన్యూ సూర్యపేట వర్క్ చేసినాం. తర్వాత భక్త రామదాసు 100 days స్కీమ్ అంటే ప్రెస్టీజియస్ స్కీమ్, అప్పుడు తుమ్మనాథరావు గారు మంత్రి, ఆయన సూచనల మేరకు అనుగుణంగానే మేము 100 రోజులు కంప్లీట్ చేసినాం. ఇట్లా తర్వాత కేసీఆర్ గారు ఆదేశం మేరకు అప్పుడు శ్రీరామ్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ అప్పుడు మళ్ళీ అక్కడ మెట్టిపల్లి జగిత్యాల పోయి 1.5 years అది కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసినాం. ఉద్యోగరీత్యా కూడా మొత్తము నా సర్వీస్ మొత్తం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు ఏదైతే ప్రభుత్వాలు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఏ ప్రభుత్వం దానికి అనుగుణంగా నేను ఉద్యోగరీత్యా పనిచేసి ఒక పక్కన కుటుంబము ఒక పక్కన ఉద్యోగము. దాని తర్వాత 2017లో నా ఉద్యోగం చేసుకుంటున్నా, కుటుంబం చూసుకుంటాను. ఒక అలగడం మొదలైంది జోడేఘాట్లో. అక్కడ జోడేఘాట్లో సంఖ్య బొమ్మను పెట్టిండు, దాన్ని తగలబెట్టి దానం చేసిండు అని చెప్పేసి ఉద్యమం మొదలైంది. అక్కడి నుంచి చిన్నగా రగులుకుంది అది. అప్పటి వరకు నాకు స్వయం బాబురావు కూడా నాకు తెలియదు, ఎవరో తెలియదు అసలు. ఆదిలాబాద్ నేను అంతకుముందు వెళ్ళలేదు. నేను ఉద్యోగరీత్యా నేను వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మళ్ళీ ఖమ్మం ఇవన్నీ పనిచేసిన కానీ ఆదిలాబాద్లో ఎక్కువ నేను పరిచయం లేదు నాకు అసలు. ఆదిలాబాద్లో మిగిలిన తెగలు గోండు, కొలాం, పర్దాన్, తోటి, ఈ ఆంధ్రు ఇవి ఉంటాయి కూడా విషయం నాకు తెలియదు నాకు అసలు. అయితే ఈ 2017 సర్వర్ నగర్ మీటింగ్ పోవడానికి అందరిలాగా నేను కూడా చూస్తూ ఈ మధ్య కొంతమంది ఫోన్లలో వాట్సాప్లో పెడతారు, మెసేజ్లు పెడతారు. నేను కూడా పెడతానే ఉండేది అంతే. ఇక దానికి టీవీలో చుట్టాము మెసేజ్లు మనం పెట్టాం, మనం పోవాలి ముందుకు పోవాలి అని పోతుండేది. ఒకసారి ఇట్లనే ఉంటే అది సమావేశం December 9, 2017. ఆ ముందు రోజు ఊకే ఇట్లనే చూసుకుంటూ నువ్వు ఇదే మెసేజ్ పెట్టుకుంటావా, నీకంటే ఒక బాధ్యత లేదా అని చెప్పి నా భార్య అన్నది. అక్కడ గొంది వెంకటరమణ గారు, మెట్ల బాబాయ్ గారు, వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళు కష్టపడుతుంటే నువ్వేమో ఇంట్లో కూర్చొని మెసేజ్లు పెట్టాము, నీకు బాధ్యత లేదని చెప్పేసి మా భార్య అన్నది. అనగానే మరి ఏం చేయమని వెళ్ళాలా అన్న, వెళ్ళు అన్నది. వెళ్ళనగానే అప్పటికే మిత్రులు కొంతమంది మా డిపార్ట్మెంట్ చాలా తక్కువ మంది, మా కమ్యూనిటీ కోయా కమ్యూనిటీ 2-3 తీసుకొని నా కార్లో నేను సర్వ్ వెళ్ళిపోయాను అక్కడికి. అప్పటికే మా డిపార్ట్మెంట్ లో ఒక 10 మంది ఉంటారు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్కోలో. 100 మంది దాకా లంబాడీలు ఉంటారు, ఒక 10 మంది మేము ఇంజనీర్లము ట్రాన్స్కోలో ఉన్నాం. మేము తలా 10-15 వేలు అట్లా వేసుకొని క్యాడర్ వైజ్ గా పోయి తీసుకెళ్లి బాబాయ్ గారికి ఆ డబ్బులు ఏదైతే మేము సేకరించినాము ఒక 60,000 వరకు ఉంటే వారికి ఇచ్చేసినాము. ఇక మేము కూడా అక్కడ ఎక్కడ రూమ్ జరగకపోతే ఎక్కడో మళ్ళీ నాగోనికి వెళ్ళి 5 గంటలకే మేము ఉన్న ఏదైతే హోటల్ ఉన్నదో దాని పక్క నుంచి బస్సులు విపరీతమైన సౌండ్స్ హారన్స్ కొట్టుకుని వెళ్తున్నాయి. ఏంటి దాన్ని చూసరికి అన్ని హైదరాబాద్ నుంచి బస్సులు వెళ్ళిపోతున్నాయి.
5 గంటలప్పుడే బా అని చెప్పేసి ఇక పక్కన మేము నలుగురు ఉన్నాం. ఆ రూమ్ లో స్నానాలు చేసుకుని మేము 6 గంటలకి సరైన గ్రౌండ్కి పోయింది. ఆ గ్రౌండ్ పోయిన తర్వాత 6 గంటల నుంచి కూర్చున్నటువంటి ఆదిలాబాద్ వాళ్ళు సాయంత్రం 6 గంటలకు సమావేశం అయిపోయినంత సేపు కూడా కథలే వాళ్ళు అసలు. కూర్చున్న దగ్గరనే ఆ రొట్టె తింటున్నారు, రొట్టె తెచ్చుకుని కారం పొడి రొట్టె పెట్టుకుని తింటా ఉన్నా. నీళ్లు పెద్ద పెద్ద 2 లీటర్స్ థమ్స్అప్ బాటిల్స్ దానికి నీళ్ళు తెచ్చుకుని అవి తాకున్నట్లే కూర్చున్న వాళ్ళు. ఈ ఖమ్మం వరంగల్ వాళ్ళు రావటం వీళ్ళని సర్దుకొని రావటం కొద్దిగా ఎట్లయినా ఆదిలాబాద్ కంటే కొద్దిగా వెనకబడి ఉంటారు. అంటే పోరాట స్ఫూర్తిని కానీ వాళ్ళంత స్పీడ్ గా ఇక్కడ ఖమ్మం వరంగల్ ఉండదు. చిన్నగా వెనకరా ముందురా బాబా కూడా సరిగ్గా చిన్నగా వచ్చారు. అప్పటికే ఆ గ్రౌండ్ నిండిపోయింది. తర్వాత సరునగర్ మొత్తం నిండిపోయింది. సాయంత్రం వరకు విని అప్పుడు నేను మామూలు ఉద్యోగినే, ఒక నాయకుడుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, ఒక నాయకుడిగా. ఇది అన్ని సబ్బండ వర్గాలు అనే ప్రకారం డిపార్ట్మెంట్ వైజ్ గా విద్యుత్ రంగంలో పనిచేసిన. కానీ ఈ కమ్యూనిటీ పరంగా నేను ఎప్పుడు కూడా నాయకత్వం వహించలేదు. ఎక్కడ ఏ సంఘంలో కూడా నేను అప్పటి వరకు లేను. సో అది చూసిన తర్వాత అనిపించింది ఈ జీవితంలో నా జాతి ప్రజలు ఇంత కష్టపడుతుండ్రు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద వయసు వాళ్ళు, దాదాలు బాయిలు వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చుంటే ఉదయం 6 గంటలకు కూర్చున్నారు, సాయంత్రం 6 దాకా కూర్చుని ఇట్లా కూర్చుంటే చాలా పెద్ద సమస్యతోటి వీళ్ళందరూ వచ్చని చెప్పేసి నాకు అనిపించింది కదా, ఈ జాతిలో పుట్టి ఈ జాతి రిజర్వేషన్ ఈ స్థాయికి వచ్చినప్పుడు మనం ఈ జాతి కోసం ఏమైనా చేయలేమా మనం అనిపించింది. అప్పుడే అందరూ అంటారు కదా బుద్ధుడి జ్ఞానోదయం అయింది, లేకపోతే ఇంకో దగ్గర ఇన్స్పిరేషన్ ఇస్తుందంటే నాకు ప్రేరణ కలిగింది మాత్రం ఇప్పటికీ ఎక్కడ పోయినా అది చెప్తున్నాను. ఆ యొక్క సరూనగర్ మీటింగే నాకు ఒక స్ఫూర్తిని ప్రేరణ కలిగించింది. ఇప్పుడు మీరు చెప్పే విషయాలు ఏదైతే తెలంగాణ జనరల్ విషయం, అందరూ కూడా తెలంగాణలో ఏంటంటే బ్రాడ్ విషయము, అందరు వచ్చేసిర్రు, ఒక ప్రోగ్రామ్స్ మొబిలైజేషన్ విస్తారంగా ఉంది కదా. ఒక పర్టికులర్ ఆదివాసీ తెగ గురించి చేసేటప్పుడు ఆ ఉద్యమానికి ఈ ఉద్యమానికి ఉండే వ్యత్యాసం ఏంటిది? అప్పుడు చేసిన అనుభవానికి ఇప్పుడు నడుస్తున్న దానికి ఎట్లా అనిపిస్తుంది? వాస్తవానికి ఏంటంటే తెలంగాణ ఉద్యమం కూడా నీళ్లు నిధులు నియామకాలపైనే పోరాటం. అది మొత్తం కూడా దానికి స్ఫూర్తి ప్రేరణ ఏదంటే మళ్ళీ జల్ జంగిల్ జమీన్ కుమరం భీమే. ఓ అంతే కదా, నీళ్లు నిధులు నియామకాలు, జల్ జంగిల్ జమీన్ ఇవి ఉంటేనే కదా మనిషికి. వాటిపైనే ఆదివాసీలు తరతరాలుగా వేల సంవత్సరాల పూర్వం నుంచి కూడా వాటిపై హక్కుల కోసం పోరాడుతున్నారు. మా ప్రాంతంలో మాకే ఆ హక్కులు దక్కాలి, మాది స్వయం పరిపాలన, మా ఆత్మగౌరవం మేము కాపాడుకోవాలి, మేము ఎవరికి కీడు చేయము, ఎవరన్నా మా దగ్గరికి వచ్చినా సరే మేము తిండి పెడతాం, కడుపులో దాచుకుంటాం. అది యొక్క ఆదివాసీ సిద్ధాంతం, ఆదివాసీ తత్వం అది. కాబట్టి తెలంగాణ ఉద్యమం పూర్వమే మా యొక్క ఆదివాసీలు ఏదైతే జల్ జంగిల్ జమీన్ ఉన్నదో అదే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి. తిరిగి మళ్ళీ మేము ఏం చేస్తున్నాం అంటే దీని నుంచి మళ్ళీ మేము తెలంగాణ ఉద్యమము మన నుంచి స్ఫూర్తి పొందింది రాష్ట్ర సాధించినప్పుడు మరి మన యొక్క సిద్ధాంతం ప్రకారం మనం ఎందుకు సాధించుకోలేము మనం? అంటే తెలంగాణ ఉద్యమానికి కూడా ప్రేరణ ఇచ్చింది దాదా కొమరం భీమే. జల్ జంగిల్ జమీన్. ఈ విషయం చాలా కొత్త విషయం మీ నుంచి వింటున్నాం. మేము అనుకున్నాం ఇక్కడ ప్రజల చైతన్యం వచ్చింది కావచ్చు అనుకుంటున్నాం. ఇది ఒక రకంగా ఉన్నది. ఇంకొక చిన్న విషయం, అసలు పోరాటం అంటే ఎర్రజెండాలు ఉంటాయి, మిగతా ఇవి ఉంటాయి. మీరేంటారు రంగురంగులై కలర్ వేసుకున్నారు, తర్వాత చూస్తే ఒక పీఠాధిపతి లేకపోతే ఒక గురువు అట్లా అనిపిస్తారు. పోరాటంలో చూస్తే మళ్ళీ అక్కడ ఒక ఇది అనిపిస్తారు. ఒకే సమయంలో చుంచు రామకృష్ణ గారు డ్యూయల్ రూల్ అనిపిస్తున్నారు. నేను మొన్ననే జరిగిన 26 నాడు జరిగిన మార్చ్ ఏదైతే ఉందో మానుకోట మార్చ్ పాస్ట్ లా నేను మిమ్మల్ని చూసిన, కాళ్ళకు చెప్పులు లేవు, చూస్తేనేమో ఒక అయ్యగారు లేకపోతే ఇక్కడ ఈ మధ్యలో ఒక గురువు లెక్కన ఉన్న వ్యక్తి, ఆ చెప్పులు లేకుండా వేగంగా తర్వాత పోరాట విధము ఈ రెండు ఉండేసుడు ఒక కొత్త, ఇంతకు ముందు మేము చూసిన అనుభవాల కన్నా ఒక కొత్త ఉంది. వాస్తవానికి దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా సార్? చాలా మంది కూడా చాలా రకాలుగా ఫస్ట్ లో మొదట్లో ఉండే మా దాంట్లో కూడా ఈయన ఒక హిందుత్వవాది లేకుంటే మతత్వవాది అంటారు కదా, లేకపోతే పీఠాధిపతుల్లాగా తిరుగుతుంటాడు ఈయన అంటే కొద్ది టైం పట్టింది నాకు కూడా. ఇదంతా కూడా ఆదివాసీ తత్వము అన్నిటికంటే ముందు, అది హిందుత్వం కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, అన్నిటికంటే మూలం ఏంటిది? దేశ మూలవాసన ఆదివాసీలే. కాబట్టి మాదే ఆదివాసీ ప్రకృతి పూజించేటువంటి పూజా విధానం మాది. చెట్టుని, పుట్టని, పాయి, ప్రకృతిని, నీటిని, అన్నిటిని, ప్రతి ప్రాణిని పూజించేటువంటి మాది గొప్ప సంస్కృతి మాది. దీంట్లో ఏంటంటే ఇది పసుపు కుంకుమ, ఎరుపు. పసుపు కుంకుమ అంటే తల్లికి ఇది బండారి, ఆ తల్లికి, సమ్మక్క తల్లికి. అంటే ప్రతి మహిళ కూడా ఏది చేయాలన్నా సరే పసుపు కుంకుమతోనే మొదలవుతుంది. పసుపు కుంకుమ ఇది దానికి చిహ్నం. ఇది పచ్చది అంటే అడవి తల్లి. మేమంతా కూడా అడవిలో పుట్టిన వాళ్ళం. అడవి లేకుంటే ఆదివాసీల మనువలే లేదు. ఆదివాసీలే కాదు అసలుకి, మానవ మనువలే లేదు. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ వర్షాలు ఎప్పుడు పడితే అంత, ఇప్పుడు అన్ సీజన్, ఇప్పుడు వర్షాలు పడతాయి, రేపు పడుతుండే తెలియదు, ఒక పక్క తుఫాన్ అంటాడు,
వస్తే లేకపోతే లేదు అదంతా కూడా పర్యావరణం దెబ్బతింటం వల్లనే ఇట్లా మేమేమంటాం అంటే పర్యావరణం కాపాడాలంటాం అడవితల్లిని. ఏదో పెట్టుబడిదారులకి ఆ మైనింగ్ ఈ మైనింగ్ ఇస్తే నాశనం అయిపోయింది పూర్తిగా మానవ సమాజం అంటాం. కాబట్టి అడవితల్లికి చిహ్నమే ఇది తెలుపు ఏంటంటే మాకు నీతి నిజాయితీ, ఆదివాసీ నీతి నిజాయితీ ధర్మము దీనితోనే మేము పోరాడతాం. మాకు భూములు పోని ఏమన్నా కానీ నీతి నిజాయితీ కట్టిపడేటువంటి జాతి ఏదంటే ఆదివాసీ జాతి. ఇది అందరూ ఒప్పుకుంటారు, సమాజంలో అన్ని వర్గాలు ఒప్పుకునేది ఈ నీతి నిజాయితీ కలిగినటువంటి ఆదివాసీ. కాబట్టి వీటన్నిటి కూడా ఏంటంటే ఒకళ్ళు ఏమంటే ఒక రంగు వేస్తే ఇది ఏదైనా మళ్ళీ పసుపు వేస్తే టీడీపీ అంటారు, లేకపోతే ఇది వేస్తేనేమో బీజేపీ అంటారు, మరి ఇది వేస్తేనేమో ఇంకోటి పార్టీ అంటారు, ఇది వేస్తేనేమో ఇంకో పార్టీ అంటారు, కాంగ్రెస్ అంటారు. ఇట్లా 3 రంగులు ఉన్నాయి కాబట్టి 3 రంగులు కాంగ్రెస్. ఏం కాదు ఇది ప్రకృతి. మాకు ఇది పసుపు కుంకుమ లేకపోతే అడవి తల్లి లేకపోతే మా నీతి నిజాయితీ. గొప్ప కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఏదో అందరు వేసుకుంటారు కానీ ఈ అర్థాలతో వేసుకుంటారు అనేది మీ నుండి మాట్లాడిన తర్వాతనే ఒక ఇది వచ్చింది. విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో మీరు పెట్టే ఏదైతే ఉన్నదో డిమాండ్స్, ఆ డిమాండ్స్ మేము వింటున్నది కూడా ఏంటంటే 9 తెగలు అంటున్నారు. 9 తెగలు ఐక్యమై ఒక జేఏసీ ఏర్పడి ఆ జేఏసీకి చైర్మన్ గా మిమ్మల్ని ఎన్నుకున్నారు అంటారు. అసలు ఈ 9 తెగలు కూడా ప్రేక్షకుల కోసం కూడా వివరిస్తే బాగుంటది. అసలు తెగ అనటం కోసం ఏమి ఒక కులమానం అనేది ఉంటది, తెగ అంటే ఏంటిది, తెగకు ఉండవలసిన ఈ 9 తెగలకు ఉండవలసిన ఏంటిది అనేది కూడా వివరిస్తే బాగుంటుందని మా ఇప్పుడు మేము ఉద్యమం అనేప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా నేను ఈ ఉద్యమంలో వచ్చాను 2017 31 డిసెంబర్ నుంచి న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టులో మీటింగ్ పెట్టుకున్నాం. ఉద్యోగ సందనం కూడా అనుకున్నాము. దాన్ని ఆధార్ సొసైటీ అకౌంట్ అంటే 10,000 రూపాయలు ఒక అకౌంట్ ఆధార్ సొసైటీ, అక్కడ దాని డబ్బులే లేవు. సుప్రీంకోర్టు పోవాలని మేము అందరం అనుకున్నాం. 65 మంది ఆ రోజు హోటల్లో కూర్చున్నప్పుడు కూడా 65 మంది మనిషికి 1000 రూపాయలు ఇస్తే 65,000 రూపాయలు వస్తే ఆ భోజనం ఖర్చులు ఆ హోటల్ ఖర్చు ఇచ్చేసి ఆ హన్మకొండలో మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ మీటింగ్ అంబేద్కర్ భవన్లో పెట్టుకున్నప్పుడు మళ్ళీ అప్పుడు తలా ఒక 25,000 50,000 1,00,000 రూపాయలు ఇచ్చిన దాంతో అనౌన్స్మెంట్ అయింది. అప్పుడు ఒక 4-5 లక్షల రూపాయలు అప్పుడు ఇమీడియట్గా వచ్చినప్పుడు దాంతో సుప్రీంకోర్టుకి పోయినాము. ఇప్పుడు దాదాపు ఆధార్ సొసైటీ ద్వారా దాదాపు 1 కోటి రూపాయల వరకు మేము అడ్వకేట్స్కి వాటికి చాలా పెద్ద అడ్వకేట్స్ పెట్టుకున్నాం. మేము కూడా మాకు సాధ్యం అందరు అంటే మాకంటే ఎక్కువ 10 కోట్లు కూడా ఖర్చు పెట్టారు ఊరు బంజార్లు. కానీ వాళ్ళ పిటిషన్ డిస్మిస్ అయిపోయినాయి. అంటే వాళ్ళ భయం ఏంటంటే అసలు అక్కడ ఏం లేదు వాళ్ళకి. మేము దాదాపు 3,000 పేజీల ఆధారాలు ఉన్నాయి మొత్తం కూడా. ఇప్పుడు ఈ బ్యాగ్ లో ఉన్నాయి ఏంటంటే ముఖ్యమైన కొన్ని ఆధారాలు, బ్యాగ్ కూడా ఉన్నది, ముఖ్యమైన కొన్ని అసలు మొత్తం కూడా ఈ బీరువా నిండా ఇవే ఉంటాయి. మొత్తం ఇది తీస్తే మొత్తం అవే ఉంటాయి మొత్తం. ఇంకా అసలు డాక్యుమెంట్స్ ఒకవేళ పొరపాటున ఇక చుంచురాంగేశ్వర బీరువాలో ఎత్తిపోదాం అనుకుంటే ఇది చాలా మంది దగ్గర పెట్టినాం. ముఖ్యంగా మాకు లీగల్ కి సంబంధించినటువంటి మడకల శ్రీనివాస్ చూస్తుంటారు, తర్వాత జేజే రాంబాబు గారు చూస్తుంటారు, ఇట్లా కల్తీ వీరమల్ల గారు చూస్తారు, గొంజు వెంకటరామ గారు హైదరాబాద్ ఉంటారు. ఇట్లా ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఈ మొత్తం పెట్టుకున్నాం. ఎంత అంటే ఈ ఇంట్లో పడేసి ఎత్తుకుపోతే ఆగిపోయేది కాదు. ఇది ఇట్లా ఎక్కడెక్కడ మేము పెట్టుకున్నాం. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం దాన్ని కూడా గూగుల్లో సేవ్ చేసి పెట్టుకున్నంత ఆధారం ఉందని కూడా. కాబట్టి దీని ప్రకారం మేము పోతున్నాం ముందుకి. సుప్రీంకోర్టులో రాలేకనే వాళ్ళు ఇటువంటి ధర్నాలు చేయటం, రాస్తారోకాలు చేయటము, అడ్డుకోవటం మేము బెదిరిస్తుంటే మేము కూడా మొదలుపెట్టింది వాళ్ళే. ఖమ్మంలో మొదలుపెట్టారు, కొత్తగూడెం పోయి ర్యాలీ చేశారు, వరంగల్ పోయారు, హైదరాబాద్ పోయి ధర్నా చేశారు, రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి ఇచ్చారు. ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళంతా. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మేము కూడా అందరం కూర్చొని మాట్లాడుకొని 9 తెగలు మనం ఐక్యతతోటి మనం ముందుకు పోవాలి, ఎట్లా పోదాము అని సమాలోచన చేసుకొని ఆదిలాబాద్లో కూడా రాయి సెంటర్ ఉంది పెద్ద ఎత్తున. అక్కడ గోండ్తో పాటు గోండ్ కులాం పరదాన్ తోటి మన కోడు మన్నెవాళ్ళు ఉంటారు. అక్కడ కోయ కూడా ఉంటుంది. అక్కడ చెన్నూరు ప్రాంతం పక్కన. కోయ మెయిన్ ఎక్కడంటే ఖమ్మము వరంగల్ మెయిన్, నాయకుడు కొంత ఉంటారు, కొంత కొండరెడ్డి కొంత ప్రాంతాలు ఉన్నారు బోర్డర్లో, ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో. చెంచులు మాత్రం ప్రత్యేకించి నల్లమల్ల చేసి వాళ్ళు అక్కడే ఉంటారు, ఒక్కలే సపరేట్గా ఉంటారు. అందులో వాళ్ళ దగ్గర కూడా సభ ఉంటుంది చిన్న నల్లమల్ల చెంచు సంబంధించి. ఈ తెగలకు సంబంధించినటువంటి భారత రాజ్యాంగం ఎస్టీలో కలిపేటప్పుడే ఈ ఒక 5 అంశాలు ఉన్నాయి వాటికి. ఏంటంటే బయట ప్రపంచానికి దూరంగా ఉంటాము, ఒక సిగ్గు బిడియము, ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి. మాకంటే కోయిల కంటే ఇప్పుడు చూస్తే కొమ్ము ఉంటుంది సంస్కృతి, అడ్డోళ్ళు డక్కులు ఉంటాయి మాకు. అట్లనే ప్రతి కులాం కావచ్చు, కొండరెడ్డి కావచ్చు, నాయక్ పోటుకి భీమన్న దేవర, లక్ష్మీదేవర. మాకెట్లయితే మాకు వేల్పులు ఉంటాయి. ఇంటికి ఒక వేలుపు, మాకు చుంచు వారికి ఒక వేలుపు ఉంటుంది. ఇట్లనే మిగిలిన ఇంటి వేలుపు వరకు దన్సరి సీతక్క వారు అంటారు, వాళ్ళకు ఒక వేలుపు ఉంటుంది. పొడమేరే గారు వాళ్ళకు ఒక వేలుపు ఉంటుంది. తెల్ల వెంకటరావు అంటారు, వాళ్ళకు ఒక వేలుపు ఉంటుంది. అట్లా అంటే ఇంటికి ఒక పేరు ఉంటుంది. మాకు దాదాపు ఇప్పుడు పుస్తక రూపంలో కూడా ఆల్మోస్ట్ ప్రింటింగ్ వచ్చేసింది. ఐటీడీపీ రాహుల్ గారి చొరవ వల్ల 150 వేలుపులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 750 వేలుపులు కోయత్తూరికే ఉన్నాయి. కోయ సమాజం, కోయత్తూరు అంటే మళ్ళీ కోయ గోండ్ కూడా ఒకటే. సో దీంతో తెగలు వీళ్ళు దూరంగా ఉంటాము,
ప్రకృతిలోనే ఉంటాము, అడవిలో ఉంటాము, కొద్దిగా ఈ చదువుకి దూరంగా ఉంటాము. ఇవంతా కూడా మాయ ప్రపంచం అంటే నాగరిక సమాజం అంటే చదువుకుంటేనే నాగరికలు. మేమేమంటామంటే ప్రకృతిలో ఎవరిని హాని చేయకుండా ప్రకృతిలో చదువుకొని ప్రకృతిలోనే ఉండాలని మేమంటాం. సో ఇటువంటి అన్ని ఉన్న వాటినే తెగగా గుర్తిస్తారు భారత రాజ్యాంగం. ఇట్లా ఈ రోజు తెలంగాణలో 9 తెగలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ 72 తెగలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా 700 పైన తెగలు ఉన్నాయి. 700 పైన తెగలు రాజ్యాంగం గుర్తించింది అప్పుడే. తర్వాత ఈ మధ్య ఎవరన్నా తెగను కలపాలంటే కూడా ఈ అన్నిటితో పాటు ఈ యొక్క లక్షణాలతో పాటు ఒక మానవ పరిణామం ఏవైతే శాస్త్రవేత్తలు ఉంటారు కదా వాళ్ళు కూడా రిపోర్ట్స్ ఇవ్వాలి. వాళ్ళు వీళ్ళకి నిజంగా అటువంటి లక్షణాలు ఉన్నాయి, వీళ్ళు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు, అడవిలో చేసే సంస్కృతిని ప్రత్యేకమైన సిగ్గు బిడియం ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఒక కమిషన్ వేస్తారు, కమిషన్ కూడా ఎంక్వైరీ చేస్తుంది మొత్తం కూడా. ఆంథ్రోపాలజిస్ట్ రిపోర్ట్స్ ఇవ్వాలి. అప్పుడు హైమండార్ఫ్ గారు ఉన్నది ఆంథ్రోపాలజిస్ట్. అట్లా ఇప్పుడు చాలా మంది రసెల్ అని ఆంథ్రోపాలజిస్ట్ ఉన్నారు అప్పటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి కూడా. సో వీళ్ళందరూ కూడా రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో చర్చ జరగాలి, ఆమోదం తీర్మానం చేయాలి, అసెంబ్లీ తీర్మానం చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా వీళ్ళు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు తీర్మానం చేయాలి. తర్వాత పార్లమెంట్కి పోవాలి, పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా చర్చ జరగాలి, ఆమోదం పొందాలి. ఇవన్నీ పొందిన తర్వాత ఈ రిపోర్ట్లు ఆ రిపోర్ట్లు అన్ని కలుపుకొని రాష్ట్రపతి దగ్గర పోతాయి. రాష్ట్రపతి దగ్గర పోయినాక రాష్ట్రపతి అప్పుడు ఆమోదం వేసిన తర్వాత అప్పుడు గెజిట్ రూపంలో వస్తుంది ఇక్కడికి. అప్పుడు అదే తెగగా గుర్తించబడుతుంది. అట్లా కొన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు రాజ్యాంగం తర్వాత కూడా కొన్ని తెగలు కలపడరు, అట్లా కొన్ని మిస్ అయినాయి. అయితే వీళ్ళు మాత్రం లంబాడీలు అనేది క్రిమినల్ ట్రైబ్స్. వాళ్ళు ఏమంటారంటే ట్రైబుల్ గాడి పదం మాది మమ్మల్ని తెగ గుర్తించని అంటారు. కానీ క్రిమినల్ ట్రైబ్ అనే వాళ్ళు అప్పుడు ఏమన్నంటే నేరపూరిత ప్రవృత్తి కలిగిన తెగ అది. మాదేమో హిల్ ట్రైబ్స్, అబారిజినల్ ట్రైబ్స్ అంటే మూలవాసమైనటువంటి తెగ ఇది. అంటే బ్రాహ్మణ్స్ కూడా బ్రాహ్మణ్ ట్రైబ్ అన్నారు, ముస్లిం కూడా ముస్లిం ట్రైబ్ అనేది మన దగ్గర ఆధారం మనం మద్రాజులో చెప్పాం కదా ఆ రోజు. ముస్లిం ట్రైబ్స్, బ్రాహ్మణ్ ట్రైబ్స్, అబారిజినల్ ఆదివాసీ ట్రైబ్స్, వాళ్ళు క్రిమినల్ ట్రైబ్స్. మరి ఎందుకు పెట్టింది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళది. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఉన్నాయి కదా, ఒక తెగని ఎస్టీ జాబితాలో కలపాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ చెప్పారు. మరి బంజారాలను కానీ లేకపోతే లంబాడాలను కానీ కలిపేటప్పుడు ఈ ప్రాసెస్ జరగలేదా, లేకపోతే జరగకుండా ఎట్లా సాధ్యమైంది? ఎందుకంటే మనకంటూ ఒక భారత రాజ్యాంగం ఉంది, మనకంటూ పార్లమెంట్ వ్యవస్థ ఉంది, మనకంటూ ఇక్కడ లోకల్ గా ఉండే స్టేట్ గవర్నమెంట్ ఉంటది. ఇది బోను ఇంటలెక్చువల్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కమిషన్ వేసి రిపోర్ట్ తీసుకొని ఇవన్నీ రాజ్యాంగపరమైన ప్రక్రియలు ఏవైతున్నాయో అవి జరగకుండానే డైరెక్ట్ ఎట్లా కలుపుతారు, ఎట్లా కలిపిండ్రు? మీరనే దాంట్లో ఎంత ఇది ఉన్నది, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు మొన్న కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కైతి లంబాడీల్ని వాళ్ళని వీళ్ళని కలపాలి, వాల్మీకుల్ని కలపాలన్నప్పుడు చెల్లప్ప కమిషన్ వేసినప్పుడు అప్పుడు వేసి దాన్ని రిపోర్ట్ చేయించిన తర్వాత ఆంధ్రపాలజీ రిపోర్ట్స్ ఇవన్నీ తెచ్చుకొనేసి ఒక తీర్మానం ఒకటి చేసేసి మేము కేంద్రం పంపించామని చెప్పేసి వాళ్ళు అయిపోయింది. అవన్నీ చూసుకున్న తర్వాత రాష్ట్రపతి పంపిస్తారు, ఏదో ఉభయ సభలో ఆమోదం పొందినాక. అంతా ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మేము వాడిని కలుపుతాం అని 10% రిజర్వేషన్ 12% రిజర్వేషన్ కేసీఆర్ పంపించని చెప్పి చేయరు అక్కడ. ఇవంతా కూడా ఏంటంటే ఇది ఒక ప్రొసీజర్, ఇది ఇది ఒక షెడ్యూల్ ట్రైబ్ చేయాలన్నప్పుడు ఒక ప్రొసీజర్. రాష్ట్రపతి నుంచి ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది వీళ్ళకి. ఓకే, వీళ్ళు ఇచ్చుకోవాలి ముందే, వీళ్ళు కలుపుతున్నా లేదా అన్నప్పుడు. అప్పుడు అక్కడి నుంచి ఈ యొక్క రాష్ట్ర సచివాలయం అసెంబ్లీకి వస్తుంది, క్యాబినెట్ తీర్మానం చేసుకోవాలి, ఈ కమిషన్ ఏర్పాటు చేయాలి, దాని నివేదిక మళ్ళీ రాష్ట్ర క్యాబినెట్ పోవాలి, క్యాబినెట్ నుంచి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ పోతుంది, వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేసి మళ్ళీ శాసనసభకు వస్తుంది, ఈ క్యాబినెట్ తీర్మానం కూడా శాసనసభకు వస్తుంది, మళ్ళీ ఆమోదం పొందాలి. ఆమోదం పొందినాక మళ్ళీ ఇక్కడ నుంచి రాష్ట్ర గవర్నర్కి పోతుంది. గవర్నర్ అంటే ఉంది కదా షెడ్యూల్ ఏరియాలో, అవును, గవర్నర్ దగ్గరకు పోవాలి. గవర్నర్ నుంచి మళ్ళీ ఇక్కడ లోక్సభకు వస్తుంది. లోక్సభ చర్చ అయినాక మళ్ళీ ఆర్టికల్ 342 ప్రకారం ఇది ఆమోదం పొందాలన్నప్పుడు మళ్ళీ రాజ్యసభకు పోవాలి. అక్కడి నుంచి మళ్ళీ లోక్సభకు వస్తుంది, వాళ్ళు కూడా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత లోక్సభ నుంచి మళ్ళీ ఇక్కడికి రాష్ట్రపతి పోతుంది. ఇక్కడ పోయినాకనే ఇక్కడ తుది రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందుతుంది. ఇక్కడ ఇంత ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఆషామాషికి ఏదో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి మేము అందరినీ వాడిని కలుపుతాం వీడిని కలుపుతాం, మాకు ఓట్లు వేస్తారు, రాజకీయాలు ఎల్లకాలం ఉంటాం అంటే అది అట్లా ఉండదు. అది ప్రొసీజర్ రాజ్యాంగం కదా. రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఆ రాజ్యాంగంలో ఉన్నది, ఆ ఆర్టికల్ ప్రకారమే కదా మనని వేరు చేసింది. ఇప్పుడు మైనార్టీలు ఉన్నా సరే ఈ యొక్క ప్రాంతవాసులు వాళ్ళ అభిప్రాయం మెజార్టీ అభిప్రాయానికి కట్టుబడి ఉంది. రాష్ట్రం ఏర్పాటు చేసి చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది, రాజ్యాంగం ఉంది, దాని ప్రకారమే రాష్ట్రం ఏర్పడింది. మేము కూడా ఏమంటున్నాం అంటే మేము 10 లక్షలు, వాళ్ళు 60 లక్షలు, వాళ్ళు 60 లక్షలు చేసి వాళ్ళ ఇష్టం ఉంటుంది కొనసాగదు. రాజ్యాంగంలో అంటూ కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని దానికి సంబంధించి చూపెట్టేటువంటి పద్ధతులు ఉన్నాయి, ఇవి పాటించలేదు కాబట్టి మేము ఈ రాజకీయ నాయకులందరూ కూడా అధికారం కోసమే వాళ్ళు కలిపింది ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు. కాబట్టి మేము సుప్రీంకోర్టు పోయాం. సుప్రీంకోర్టు పోవడానికి కూడా మాకు ఒక బలమైన ఆధారం కూడా ఉంది మా దగ్గర. ఎందుకు పోయినామంటే 2010లో సున్నం వెంకటరమణ గారు అప్పుడు ఆర్టీఐ కింద పోయారు, మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. పోతే వీళ్ళు అడిగిన దానికి ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రిగార్డింగ్ ఇంక్లూజన్ ఆఫ్ లంబాడీ ఎస్టీ కేటగిరీ అనేది 2010లో. అప్పుడు ఏమి ఇచ్చారు, ద లంబాడా కమ్యూనిటీ హ్యాస్ నాట్ బీన్ నోటిఫైడ్ యాజ్
షెడ్యూల్డ్ ట్రైబ్ అండర్ ఆర్టికల్ 340 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే. ఓకే. అంటే దీని అర్థం ఏంటిది? ఆర్టికల్ 342 ప్రకారం కలపలేదు అని, అంతే కదా. అంటే ఈ ప్రొసీజర్ వైలేట్ అయినట్టే లెక్క. మిమ్మల్ని అదే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అడిగేది ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది, మన ఇచ్చింది కూడా అంతే. ఇది మన తెలంగాణరావు గారు, స్వయంబాబురావు గారు అడ్మిట్ అయిన తర్వాత కేసు ఇంప్లీడ్ అయిన తర్వాత అడిగింది అదే. వీళ్ళు 342 ప్రకారం లేకుండా మీరు ఇంతకాలం ఎట్లా రిజర్వేషన్, వీళ్ళు ఎస్టీ రిజర్వేషన్ ఇస్తున్నారు వాళ్ళకి అడిగింది. కాబట్టి మా దగ్గర ఇది ఒక్క పేపరే కాదు, ఇట్లా దీని తర్వాత అనేక సార్లు కూడా 4-5 సార్లు కూడా మేము తీసుకున్నాం ఇటువంటి అన్ని. మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంటే కదా, ఇది ప్రభుత్వానికి సంబంధించిందే కదా, మేము ఇచ్చింది కాదు కదా. ఇది ఆర్టీఐ ఇన్ఫర్మేషన్, ఇది వెరిఫై చేసుకోవచ్చు ఇవన్నీ. తర్వాత రిజిస్టర్ ఆఫ్ జనరల్ ఉంటుంది. రిజిస్టర్ ఆఫ్ జనరల్ దగ్గర కూడా ఏ తెగలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఏ కులము, బీసీఆ, ఎస్సీఆ, ఓసీ అని వాళ్ళు కూడా ఇచ్చారు మాకు. భారతదేశంలో లంబాడాలకు వేలాది ఏళ్ల చరిత్ర ఉంది. అయితే 14వ శతాబ్దం నుంచి బంజారాల ప్రస్తావన చరిత్రలో కనిపిస్తూ ఉంది. వీరి మూలాలు రాజస్థాన్లోని మేవాడి ప్రాంతంలో ఉన్నాయని, అక్కడి నుంచి వలసల ద్వారా దేశమంతటా విస్తరించారని, అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం, మొఘళ్ల కాలం నుంచి ఆ విస్తరణ, ఆ వలసలు మరింత వ్యాప్తి చెందాయని తెలుస్తూ ఉంది. దీనికి తోడు చరిత్రకారుల కథనం ప్రకారం బంజారాలు పశుపాలకులుగా, సంచార జాతులుగా, వ్యాపార శ్రేణులుగా వేరువేరు ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారని, అలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వీరు విస్తరించారనేది చెప్పవచ్చు. అట్లాగే అధ్యక్ష, బంజారాలకు సంబంధించినటువంటి సంస్కృతి, వస్త్ర వేషధారణకు సంబంధించి లంబాడాల ప్రత్యేకత ప్రధానంగా వారి వస్త్రధారణలో కనిపిస్తుంది. వస్త్రాలపై దారాలతో అల్లికలు, పూసలు, గాజు వస్తువులను కడతారు. వెండి ఆభరణాల అలంకరించుకుంటారు. వీటన్నిటికీ మూలాలు రాజస్థానీ సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పవచ్చు. రామకృష్ణ లేకపోతే మైపతి, కానీ దీని బ్యాక్ సైడ్ వేరే వాళ్ళుండి ఇది నడిపిస్తున్నారు. అంటే డైరెక్ట్ గానే చెప్తున్నారు వాళ్ళు, ఇండైరెక్ట్ గా ఏం కాదు. సీతక్క అని తర్వాత పొంగులేటి ఆలోచన కూడా వాళ్ళ నుండి ఇన్ని రోజులు కొనసాగింది. మరి దాన్ని బ్రేక్ చేసి ఒకటేసారి వాళ్ళని తీసేయాలనే డిమాండ్ మీరు తీసుకొని వస్తున్నారు. ఇది సబబైందేనా? సీదా ప్రశ్న ప్రేక్షకుల కోసం. తెలంగాణ సమాజం కూడా అయిందేదో అయిపోయింది, గడిచిపోయింది, 50 సంవత్సరాలు గడిచింది, అట్లనే ఏబిసిడి అనేది ఒకటి కొనసాగుతుంటే ఈ మధ్య కాలంలో ఎస్సీల 2 మాదిగ మధ్యలో వర్గీకరణ కావాలని మందకృష్ణ నేతృత్వంలో ఒక 30 సంవత్సరాల పోరాటం తర్వాత అది పాలించి ఏబిసిడి జరిగింది. అట్లా కూడా చేసుకోవచ్చు కదా, వీళ్ళు నష్టపోయింది ఏదో ఉందో అది పొందగలుగుతారు కదా అనే ఒక చిన్న ప్రశ్న కూడా సమాజంలో మెదులుతుంది. దాన్ని పక్కకు పెట్టి మీరు ఒకేసారి తీసేయాలనేది ఈ డిమాండ్, అది సబబైందేనా లేకపోతే ఇది సబబైందా? ఒకసారి మీరు ఏమైనా దాని గురించి క్లియర్ గా చెప్తే బాగుంటది. 100% కూడా తొలగించాలనే డిమాండ్ కి మేము కట్టుబడి ఉన్నాం. ఎటువంటి సందేహం లేదు దాంట్లో. ఎందుకంటే పేదరికమే క్రైటీరియా అన్నప్పుడు ఈ దేశంలో ఉన్నత వర్గాల్లో కూడా పేదరికం ఉన్నది. అగ్రవర్ణాలు అనుకునేటువంటి వారి దాంట్లో కూడా పేదరికం ఉన్నది. బీసీలో పేదరికం లేదా, ఎస్సీలో పేదరికం లేదా, ముస్లింలో పేదరికం లేదా, క్రిస్టియన్లో పేదరికం లేదా, అందరిలో ఉన్నది. మరి ఉన్నప్పుడు పేదరికమే క్రైటీరియా అప్పుడు మరి అందరిని ఎస్టీ చేస్తే అయిపోద్ది కదా. ఇంకొకటి, మాది ఆ గోరు బంజారా, మేము ఇవన్నీ గాజులు ఉంటాయి, మా ఆర్నమెంట్స్ ఉంటాయి, మెడలో రూపాయి బిల్లు వేసుకుని ఇవన్నీ ఉంటాయి, మాకు ప్రత్యేక వస్త్రాలు ఉంది కాబట్టి మమ్మల్ని కూడా ఎస్టీ చేయమంటారు. అట్లంటే మరి ముస్లిమ్స్ కూడా బుర్కా ఉంటుంది, అన్ని ఉంటాయి. మరి మార్వాడీస్ కూడా వాళ్ళు కూడా వేరే వస్త్రాలు ఉంటుంది, మరి వాళ్ళు కూడా ఇవ్వాలి కదా, మరి ఎస్టీ ఇవ్వాలని లేదు. ఇక్కడ క్రైటీరియా ఏంటంటే రాజ్యాంగం క్లియర్ ఉన్నది. అది ఏదైతే నేను చెప్పిన ఐసోలేషన్ ఉంటాము, ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు, సిగ్గు బిడియం మెయిన్ కలవలేకపోవడం, సమాజం బాహ్య సమాజం కలవలేకుండా ఉంటాం అన్నట్టు. ప్రకృతిని పూజించడం లోపలే, అది బయటికి రాదు. చెట్టుని పుట్టని ప్రతి బండని కూడా ముక్తారు మా వాళ్ళు. అటువంటి ఉండాలంటారు. అటువంటి ఈ 700 పైన తెగలకి ఉన్నాయి, అట్లా ఉన్నాయి కాబట్టి రాజ్యాంగంలో కలిపింది. సో దాని ప్రకారం నేను చెప్పిన పేదరికం అనేది క్రైటీరియా కాదు, ప్లస్ వస్తుధార అనేది క్రైటీరియా కాదు వాళ్ళకి. ఇంకా మీరు ఇంకోటి ఏమన్నారు? దీంతో పాటు నేను అనేది ఏంటంటే వర్గీకరణ అన్నారు. మేము ఏమంటున్నాము, అసలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము ఆర్టికల్ 340 ప్రకారం వీళ్ళు కలపలేదు, షెడ్యూల్ తెగ కాదు, మీరు ఎట్లా రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ఎడితే స్టేట్ గవర్నమెంట్ ఏమని ఇచ్చింది మాకు? స్టేట్ గవర్నమెంట్ మా దగ్గర కూడా ఏమి ఆధారాలు లేవు, ఒక జియో నెంబర్ 3 ప్రకారమే మేము వాళ్ళని ఇచ్చినాము. ఇదిగోండి, ఇది ఒకటి. అంతకుముందు 2013లో రిక్వెస్ట్ టు ఖమ్మం డిస్ట్రిక్ట్ డిఎస్సి క్వాలిఫైడ్ లంబాడీస్ అండ్ అదర్ ఎస్టీ పీపుల్ ఫర్ ఇష్యూస్ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్స్ అడిగినప్పుడు వీళ్ళు అసలు ఏజెన్సీ కాదు, వీళ్ళు ప్లేనియర్ అంటారు, వీళ్ళు చేరటం ఇల్లీగల్ అన్నప్పుడు క్లియర్ గా ఇచ్చారంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ రిక్వెస్ట్ టు ఫాలో ది ఆర్డర్ ఇష్యూడ్ జియో నెంబర్ MS3 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 10/1/2000 వైల్ ఇష్యూయింగ్ ది లోకల్ సర్వీస్ టైప్ కండిషన్. దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు మూలవాసులుగా గత 50 సంవత్సరాలు 70 సంవత్సరాలుగా ఆ ప్రాంతం నివసించి ఉండాలి, ఉంటేనే వాళ్ళకి లోకల్ ఏజెన్సీ సర్టిఫికేట్ అన్నారు. ఇవాళ ఉన్నది అట్లా
ఇవాళ కంప్లీట్ ఇంటీరియర్ ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్న స్కూళ్ళల్లో కూడా లంబాలు వెళ్ళిపోయి దాంట్లో మొత్తం ఆశ్రమ స్కూళ్ళల్లో ఎంత దారుణమైన విషయం అది. అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇప్పుడు మైదాన ప్రాంతంలో పోయే వాళ్ళు లేరా? మైదాన ప్రాంతంలో ఇప్పుడు మాకంటూ షెడ్యూల్ ప్రాంతంలో ఇప్పుడు మైదాన ప్రాంతం నేను ఖమ్మంలో ఉన్నా. నువ్వు ఎట్లుకున్నావు అంటే నాకు రాజ్యాంగం ప్రకారం ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను ఖమ్మంలో ఉన్నా నేను. కానీ నా పర్మనెంట్ ఎక్కడ, నాది నా మూలం ఎక్కడ, ఏజెన్సీ ఉంటుంది. నా మూలం ఎక్కడ, మా దేవుడు ఎక్కడ ఉన్నది, మలగూడ ఉన్నది. అట్లనే ధన్సర్ సీతక్ గారి మా మూలం ఎక్కడ ఉన్నది, ఏలిపల్లిలో ఉన్నది, చిక్కు వెళ్ళిపోయినది అక్కడ. ఉదయవీర గారు ఎక్కడ ఉన్నది, లోపల మంగపేటకి ఉన్నది. తెల్లమారి ఎక్కడ ఉన్నది, దేవరపల్లి ఉన్నది వాళ్ళ మూలం. మేము ఇప్పుడు సీతక్ గారు ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది మంత్రి హోదాలో. అంటే అక్కడ ఉంటే ఇక ఎస్టీ కాదా, మాక కాదా, ఎస్టీ కాదా, ధన్సరి బండాలు అన్ని పోతాయా? మేము అనేది ఏంటంటే షెడ్యూల్ ఏరియా రాజ్యాంగంలోనే స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ పరిధిలో 5వ షెడ్యూల్ పరిధిలో వేసించేటువంటి పరిధిలో ఉండేటువంటి వాళ్ళు కూడా అక్కడే ఉండాలి. వాళ్ళకి ఏజెన్సీ హక్కులు చట్టాలు ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఉన్నవి. మేము కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము దీనిలో విలీనమైన తర్వాత మాకంటూ ప్రత్యేకంగా ఇచ్చారు. మాకు 6th షెడ్యూల్ వాళ్ళకి నార్త్ ఈస్ట్ షెడ్యూల్ ఇచ్చారు. వీళ్ళకి అటువంటి ఏం లేవు కదా. లేకుండా ఇల్లీగల్ గా దూరేసి, అది కూడా ఎమర్జెన్సీ పీరియడ్ లో అప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎలక్షన్ చేసినప్పుడు బై ఎలక్షన్స్ లో మెదక్లో నిలిచినప్పుడు ఒక 20,000 మంది వాళ్ళు ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు ఏదో డిఎన్టీ స్టేటస్ ఇవ్వడానికి చదువుకోవడానికి వెనకబడి ఉన్న కారణంతో పేదరికం ఉన్నది మీరు వెనకబడి ఉన్నారు కాబట్టి ఒక 2% డిఎన్టీ హోదాతోటి చదువుకోవడం అంటే స్కూల్స్ కూడా సపరేట్ పెట్టరు. ఖమ్మంలో కూడా 56 స్కూల్స్ కి ఆపోజిట్ లో డిఎన్టీ స్కూల్ సపరేట్ ఉన్నది, ఎస్టీ ఉన్నది. ఇప్పటికీ మనం అమరాబాద్ అటు నల్లమల పోతే డిఎన్టీ స్కూల్స్ ఉన్నాయి, హైదరాబాద్ కూడా డిఎన్టీ స్కూల్స్ ఉన్నాయి ఇప్పటికి. పర్వాలేదు. అవన్నీ తీసేసుకొని ఆ డిఎన్టీ చేసింది ఎస్ కలుపుకున్నది ఎస్టీ అంటుంది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి పచ్చ కండ వేసుకొని మేము ఆదివాసి కూడా అంటున్నాం. నిన్న చూడండి, నిన్న డాక్టర్ ఆయన జాదవ్ అంట ఆ సమ్మక్కతల దగ్గర మేము 85% పోతున్నాం కాబట్టి మాదే సమ్మక్కతలు అంటారు. ఏంటి ఇది అంతా? అంటే సంఖ్యాబలం ఉంటే మీద అయిపోద్ది, సమ్మక్కతలు అయిపోద్ది, ఆదివాసులు కాదా? ఓకే సార్, సరే ఇట్లా ఉండండి అండి. ఇంకొక చిన్న విషయం సార్, మీరు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. నేను నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చూసిన ఫేస్ మాత్రమే ఒక చుంచు రామకృష్ణ లేకపోతే మైపతి, కానీ దీని బ్యాక్ సైడ్ వేరే వాళ్ళు ఉండి ఇది నడిపిస్తున్నారు. అంటే డైరెక్ట్ గానే చెప్తున్నారు వాళ్ళు, ఇండైరెక్ట్ గా ఏం కాదు. సీతక్క అని తర్వాత పొంగులేటి శ్రీనివాస అని వీళ్ళు ఉండి నడిపిస్తున్నారు అనేది కూడా ఒక వాదన వస్తున్నది. వాస్తవానికి మా ప్రశ్న కూడా ఇది, ఎందుకు బయట ఎందుకు ఇంత పెద్ద ఉద్యమం నడపాలంటే దానికి కావలసిన సాధక బాధకాలని లేకపోతే ఆర్థిక పరమైన విషయాలని లేకపోతే కమ్యూనికేషన్ అని ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఎందుకంటే ఒక 60,000 మందిని ఒక దగ్గరికి కూడబెట్టాలంటే మామూలు మాటలు కాదు ఈ రోజుల్లో. ఏ రాజకీయ పార్టీ కూడా, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ కూడా ఒక 50,000 మందిని ఒక దగ్గరికి తీసుకురావాలంటే మినిమం 50 కోట్లు ఖర్చు పెడుతుంది మినిమం. మాక్సిమం ఇంకా మనం చెప్పలేము. అదే మరి అది ఎట్లా సాధ్యమవుతుంది? ఎవరు మీకు బ్యాక్ సపోర్ట్ ఇస్తున్నారు? లేకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా సీతక్క గాని ఇక్కడ ఉన్న ఖమ్మంలో ఉన్న పొంగులేటి గాని లేకపోతే ఇంకెవరన్నా అదృశ్యంగా ఉన్న మీ నీడ లెక్క ఉన్న వాళ్ళు ఏమన్నా దీనికి సహకరిస్తున్నారా? చుంచు రామకృష్ణ ఆధ్యాత్మికంగా మీరు అడిగికి వచ్చినా, ఆధ్యాత్మికంగా అంటే నేను మొదటి నుంచి కూడా సమ్మక్క తల్లిని విశ్వసిస్తా, నమ్ముతా, కొలుస్తా. ఇప్పుడు కూడా గత 5 సంవత్సరాలుగా 21 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తా. నేను 6 తర్వాత అది ఏ టైం అయిన తర్వాత 10 కావచ్చు 11 మీటింగ్లలో అప్పుడే తింటా. నేను ఒకసారి 21 days చేస్తాను. తిరుమల కేంద్రం మాది. అక్కడి నుంచే ఒక సాంస్కృతిక ఉద్యమం మొదలైంది. అక్కడ నన్ను నడిపించేది కావచ్చు, ఈ ఉద్యమం నడిపించేది కావచ్చు సమ్మక్క తల్లి, ఆమె నడిపిస్తుంది. నేను మొన్న కూడా మిలియన్ మార్చ్ ఫస్ట్ చెప్పిన, పర్మిషన్ ఎవరు ఇచ్చింది మీకంటే, మీకు అఫీషియల్ గా మీకు ఇచ్చినాం, పర్మిషన్ ఎవరు మీకు ఇచ్చినాం, మీరు ఇవ్వలేదు. కానీ అఫీషియల్ గా మాకు నడిపించింది, సమ్మక్క తల్లి నడిపించింది. అందుకని నా చేతిలో ఉన్నది ఆమె. మీ చేతిలో ఉండేది కూడా సమ్మక్క తల్లి ఆమె నన్ను తీసుకెళ్తుంటది. మా ఊరు ఉన్నప్పుడు మా ఊరు నేను దిగినే ఉంటా, కానీ ఆ తల్లి చేతిలోకి వచ్చిన తర్వాత ఆ తల్లిని నడిపిస్తుంది, ఆ శక్తి నడిపిస్తున్నాను. అందుకనే అది పట్టుకున్నప్పుడే నాలో మార్పు వస్తుంది. అది ఎంత వేగంతో అంత వేగంతో పోతుంది. పులి వేగం ఉంటుంది, సింహం వేగం ఉంటుంది, అన్ని వేగాలు వస్తాయి, అప్పుడే వస్తాయి. కాబట్టి దీని వెనక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, లేకపోతే సీతక్క గారు నడిపిస్తుండ్రు, పెట్టుబడి పెడుతుందంటే. మొన్న మానకోట మార్చ్ ఫస్ట్ లో ఉత్తి మంచిగా తాగాను మేము, భోజనం కూడా లేదు మాకు, భోజనాలు లేకుండా చేశారు. ఫంక్షన్ హాల్ కూడా లేకుండా చేశారు, బెదిరించారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ అధికారులు మాట్లాడి కొద్ది మీటింగ్ పెట్టుకుంటారు, ఇచ్చారు వాళ్ళు. తర్వాత ఎవరు కూడా భోజనం పెడతాంట ముందు కూడా రాలే. మా ఎమ్మెల్యేలు భయపడ్డారు అసలుకి. మా దగ్గర ఉన్నటువంటి ఇల్లంది ఎమ్మెల్యే గారు కూడా భోజనం పెడతా అన్న ఆయన కూడా ఆ చేతులు ఎత్తేసిండు వాళ్ళ భయానికే. భయానికే ఆ భోజనం కూడా పెట్టలేదు. పప్పు భోజనం అడిగింది, చికెన్ మటన్ కూడా పప్పు భోజనం పెట్టండి అన్నాం, అది కూడా పెట్టలేకపోయింది ఆయన. అందుకని కోపంతో అన్నాం, అందరినీ అనాలని కాదు అది. మా ఎమ్మెల్యేని అన్నం అంటే కడుపు మంట రగిలిపోతుంది. పాపం ఆడపిల్లలు అంతమంది వచ్చారు, విద్యార్థులు వచ్చారు, మంచి నీళ్ళు ఉన్నాయి, అంత ఇబ్బందులు ఉన్నాయి, కనీసం మీరు చూడలేరా అని అన్న. అంతేగాని
వాళ్ళు వ్యక్తిగత విమర్శించాలి. అందరూ కూడా ఇప్పుడు మా అక్కే అంట, నేను కాలేజీ నమస్కారం చేస్తా అంట, పొలం వేరే గారు బాబాయ్ అంట, తెల్ల వెంకటవారు బాగా అంటే మాకు వరుస కాదు 3, 4, 5, 6 గట్టు ప్రకారం జారా అన్నాడు, జారా అన్నయ్య అంటాం, ఆయన అన్న అంటే నేను అంటాం, స్వయంబాపురావు అన్న అంటే అన్న అంటాం. అందరూ మాకు బంధుత్వమే. కోరం కనకయ్య గారు ఉన్నారు, సరే ఆయన వ్యక్తిగతంగా ఎట్లా ఉండొచ్చు కానీ ఆయన కూడా బాబాయ్ అంటాం. కోరం వల్ల మాకు వరుసే కాబట్టి మేము అనేది ఏంటంటే ఎట్లా ఉన్నా సరే ఎవరు ఇవ్వకపోయినా సరే ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇవాళ ఇంటికి 100 రూపాయలు, మేము అదే చెప్తున్నాం, ఇంటికి 100 రూపాయలు వేసుకోండి రండి కదలని అంటాం. ఇక మీటింగ్లు అంటారా, మీటింగ్లకి, పోస్టర్లకి, పాంప్లెట్లకి ఇవి వ్యక్తిగతంగా నా యొక్క ఉద్యోగ జీతం నుంచి కావచ్చు. అదేవిధంగా ఉద్యోగస్తులు కొంతమంది చాలా మంది ఏడబ్ల్యూస్ ఉన్న వాళ్ళు, ఆదర్శకులు ఉన్నారు కూడా 5,000, 10,000 లేకపోతే 1,000 రూపాయలు ఇచ్చి కూడా తీసుకుంటాను. అవన్నీ కూడా ఒక దగ్గర జమ చేసుకొని మీటింగ్ కావాల్సిన ఎక్స్పెండిచర్ మేము ఏమని చెప్పి సమాజానికి ఏం చేస్తాం, మా జాతికి ఏం చేస్తారంటే మేము మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మీరు ఎలక్షన్ లాగా పార్టీ వాళ్ళలాగా 500 ఇస్తారా, 300 ఇస్తారా, లేకపోతే బిర్యానీ పెడతారా, లేకపోతే బీరు పోస్తారా, ఇవి మమ్మల్ని అడగండి. ఇది అందరి కోసం సమస్య. ఇదేదో ఒకరి కోసం పెట్టినటువంటి అది సుంచి రామకృష్ణ లేకపోతే ఏడబ్ల్యూసీ ఆదర్శ సొసైటీ లేకపోతే మైపదర్ కుమార్ కోసము లేకపోతే సంక్షేమ పరిస్థితుల కోసం పెట్టింది కాదు. ఇది మొత్తం జాతి అస్తిత్వం కోసము, జాతిలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం ముఖ్యంగా ఇక్కడ ప్లస్ జాతి సంస్కృతి కోసం చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా సాక్రిఫైస్ చేయండి. ఒకరోజు మీ పనులు పక్కన పెట్టుకోండి, ఇంటికి 100, 200 పెట్టుకోండి, ఉద్యోగస్తులు ఉంటే 1000 రూపాయలు అట్లా. ఇప్పుడు ఇవన్నీ చూసినాము, ఇవన్నీ కూడా మీరు చూడండి. ఈ ఫుడ్ అంటే ఇదేం బిర్యానీ తిన్నా కాదు, ఇక్కడ మీటింగ్లు పెడుతుంది ఇప్పుడు రెగ్యులర్ గా రివ్యూ మీటింగ్స్ అవి కార్యాచరణ కోసం అయినప్పుడల్లా 36,000 అయినాయి. ఆ తర్వాత ఇక ప్లేట్స్, డీజిల్, వెహికల్స్ అంటే నాతో పాటు 2 వెహికల్స్, ఎందుకంటే గోరు పంజరాలు మరి వాళ్ళు ఎక్కడ రాలేసిస్తూ ఏమైనా చేయొచ్చు, అడ్డుకోవచ్చు. కాబట్టి ఉద్యమ నాయకులు కాపాడాల్సిన బాధ్యత సమాజం ఉంది. అట్లనే యువత కూడా ఏం చేస్తారంటే స్వచ్ఛందంగా వస్తారు. వాళ్ళు కూడా బిర్యానీ ఏమి ఆశపట్టి ఇక్కడ, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసం నా ఉద్యోగ జీవితాన్ని పణంగా పెట్టి పోతే నా ఉద్యోగం, లామడీలు పోతే మీకు ఉద్యోగాలు అంటేనే వాళ్ళందరూ స్వచ్ఛందంగా వాళ్ళు వస్తారు, సంఘాలకు అతీతంగా కూడా వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి కనీసం డీజిల్ పోయారు కాబట్టి అది పోస్తుంటాం. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మా నాగపల్లి తిరిగేటువంటి చైర్మన్స్, ప్రచార కమిటీ చైర్మన్ కావచ్చు, యూత్ మన భట్టు వెంకటేశ్వర కావచ్చు, అరుణ్ కుమార్ కావచ్చు, ఇటువంటి వెహికల్స్ రెగ్యులర్ తిరుగుతున్నారు నాతో పాటు. మరి వాళ్ళ ఉద్యోగాలు లేవు కదా, మరి నాకు తిరగాలన్నప్పుడు నేనంటే ఉద్యోగం నేను నాకు ఒక 3-4 లక్షల జీతం వస్తుంది. సో మరి నా దాంట్లో సగం నేను ఈ జాతి కోసం నేను ఖర్చు పెడుతున్నాను. సగం ఖర్చు పెడితే ఇప్పుడు కూడా. తర్వాత ఇప్పుడు మరి వాళ్ళకి డీజిల్ పోయాలా, కనీసం డీజిల్ అని పోయాలంటే 2,000, 3,000 పోస్తుంటాం. ఇవన్నీ కూడా మీకు ప్రత్యేకంగా ఒక అకౌంటెంట్ పెట్టుకొని మా వాళ్ళని పెట్టుకుని తీసుకుంటాం ఇవన్నీ. ఎందుకంటే కొంతమంది అంటారు కదా పొంగుల శ్రీనివాసరెడ్డి ఇచ్చిండో, సీతకి ఇచ్చిన ఎవరు ఇచ్చిండు, సొంత జీతాలు కలిపి పెడతాం. ఇట్లా పోస్టర్స్, పాంప్లెట్స్, మన పోస్టర్స్ భద్రాచలం ధర్మయుద్ధం అన్నప్పుడు 50,000 రూపాయలు కడితే కానీ పోస్టర్స్ రాలేదు. మళ్ళీ మొన్న ఖమ్మం మీటింగ్ జెండాలు లేవన్నప్పుడు మళ్ళీ 78,000 పెట్టి 2,000 జెండాలు చేయించిన వాడిని. ఇట్లా ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు కావచ్చు, ఇవి కావచ్చు, అవి కావచ్చు, డీజేలు కావచ్చు, మన మనకోట మార్చుకోవచ్చు, ఇవన్నీ కలిపి ఇప్పుడు దగ్గర 4 లక్షలు 5 లక్షల పైన. ఇంకా ఇప్పుడు అంటే మిస్లైనస్ కింద ఇంకొక 1 లక్ష రూపాయలు, 6-7 లక్షల రూపాయల వరకు ఇవన్నీ పాంప్లెట్లు, పోస్టర్లు ఇవన్నీ ఎవరు పెట్టింది? నేను వ్యక్తిగత నేను పెట్టినా. మిగిలిన సమాజంలోని ఉద్యోగస్తులు అందరూ కూడా ఖమ్మం ఉద్యోగస్తులు కావచ్చు, విలేజ్ ఉద్యోగస్తులు, కొత్తగూడెం ఉద్యోగస్తులు, భద్రాచలం ఉద్యోగస్తులు కావచ్చు, మహిళలు ప్రత్యేకంగా ఇవాళ మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు విరాళాలు ఇస్తున్నారు. 1,000 రూపాయలు, 2,000 ప్రోగ్రామ్స్. అంటే నేను ఒక్కరం పెట్టమల్ల ఇది కావట్లేదు. నేనేం చేస్తున్నాము, ఈ ఫస్ట్ ఇనిషియేషన్ చేస్తున్నాం. ఒక పోస్టర్, ఒక కార్యక్రమం, ఒక పాట పాడే వాళ్ళు కళాకారులు వాళ్ళు కూడా ఏం తీసుకోవట్లేదు. రికార్డింగ్ 10,000 మాటలు అంతే. ఆ 10,000 స్టూడియో ఖర్చు ఇస్తున్నా, పాటలు వస్తున్నాయి. మరి ఇవన్నీ ఎట్లా వస్తుంది? కాబట్టి ఒకవేళ మీరు అన్నట్టు పొంగులేడి గారు ఇస్తుండో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇస్తుండో, లేకపోతే సీతక్క ఇస్తుందంటే ఇట్లా ఎందుకంటే హాయిగా వేరే ఉంటుంది. అందరం కూడా ఎప్పుడేం చేస్తారు, ఎందుకు బోనా పెట్టట్లే, బిర్యానీ ఎందుకు పెట్టలే, చికెన్ ఎందుకు పెట్టలే అంటారు అందరు. కాబట్టి నిజాయితీగా నిస్వార్థంగా ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా మేము చేస్తున్నాం. ఓకే సార్, చిన్న విషయం ఇంకొకటి, మీరు ఈ మహబూబాద్ ర్యాలీ ఏదైతే మార్చ్ ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆ సభ ఒక మాట అన్నారు, మాకు 4% రిజర్వేషన్ చాలు అని. అంటే అందరూ రిజర్వేషన్ పెంచాలి, మాకు సరిపోతలేదు, మా జనాభా పెరిగింది అని అడిగే క్రమంలో ఉన్న మీ రిజర్వేషన్ నుంచి తక్కువ చేయాలనే భావన ఏంటిది? వాళ్ళు ఏమంటున్నారు, లంబాడి వాళ్ళు మాకు 12% కావాలా రిజర్వేషన్ అంటున్నారు, మీరేమో తక్కువ చేయాలంటున్నారు. ఇది కొంచెం కాంట్రడిక్షన్, వైరుధ్యంగా ఉన్నది కదా. ఎందుకని 4%? ఇప్పుడు ఇంత ఉన్నప్పుడే మీకు దొరకకపోతే 4% ఉంటే మీకు ఎట్లా వస్తుంది? 4% 76 కంటే పూర్వమే. ఇప్పుడు మా నాన్నగారు తీసుకోండి, మిగిలిన పెద్దలు తీసుకోండి. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగస్తులు వీరమల్ల గారు, కంచి వీరమల్ల గారు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్, తర్వాత కురసం సీతారామన్ గారు రిటైర్డ్ ఏఎస్పీ గారు ఉన్నారు, ముక్తి భాస్కర్ గారు ఉన్నారు, మెట్లపాప గారు రిటైర్డ్ ఇప్పుడు సి లేదు అసలుకి. మొన్ననే కంది వెంకటలక్ష్మి గారు అని మొన్న ఎస్సీ అయింది మా దాంట్లో. ఇంకొక లలిత మేడం అని అక్కడ ఎస్సీ అయింది. ఏది జన్కోలో 76 తర్వాత ఏమైందంటే ఇప్పుడు అసలు ఉద్యోగస్తులు ఉద్యోగ నియామకాలు మామూలుగా రాక రిటైర్డ్ పెరిగిపోతున్నారు, లేకపోతే నిరుద్యోగులు ఉంటారు. ఇక్కడ ఎందుకు అవుతుంది అంతా? ఈ అక్రమంగా వచ్చేసి వాళ్ళకి 4% సరిపోక 6% అయింది, 6% పోయి 10% అయింది, 10 సరిపోక 12 చేయమంటారు. ఎందుకు 60 లక్షలు అంటారు వాళ్ళు. ఎక్కడి నుంచి వస్తుంది 60 లక్షలు? ఆలోచించి సమాజం కూడా ఆలోచించాలి కదా. కేవలం అధికారం కోసం పార్టీలు పెంచుకుంటూ పోతే మరి మిగిలిన సమాజంలో ఆర్థిక అసమానత వస్తున్నాయి, రావట్లేదా? అంటే రిజర్వేషన్ లో వాళ్ళే వస్తున్నారు, మళ్ళీ ఓపెన్ మెరిట్ లో కూడా వస్తున్నాయి. ఎందుకంటే చాలా తెలుగులో కదా వాళ్ళు. ఇప్పుడు రాజస్థాన్ లో ఓసీ వాళ్ళు
కర్ణాటకలో ఎస్సీ ఉన్నారు, మరి ఇక్కడ మహారాష్ట్రలో బీసీ ఉన్నారు వాళ్ళు. అంటే రాష్ట్రానికి ఒక స్టేటస్ అనుభవిస్తారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా మరి బెల్లం ఎక్కడ ఉంది, మన ఎస్టీ బెల్లం ఎక్కడ ఉంది, తెలంగాణలో ఉంది. అందుకే తెలంగాణకు వస్తాడు. నేను ఒక ఆయన చెప్తాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ కమిషనర్ సెక్రటరీ మల్లికార్జున నాయక్ అంట ఆయన. తర్వాత ఇంకో కమిషన్ కి ఇంకొక ఆయన ఇంకేదో దారుణ నాయకు ఇది అన్నారు అక్కడ. తర్వాత ఐటీడీపీ కూడా ఇప్పుడు ఒక నాయకుడు అండి అక్కడ. చూడండి ఎంత దారుణం చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా వెళ్ళిపోయారంట అక్కడ. ముఠా అనేది 3,000 మంది మొత్తం తండ అయిపోయిందంట. తల్లొప్పింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళు మమ్మల్ని నమ్మంటుంది ఇప్పుడు. మొత్తం కూడా ఈ తెలంగాణ నుంచి మొత్తం వలస వెళ్ళిపోయారంట. 3 ముఖ్యమైనటువంటి పదవులు కూడా వాళ్ళు కొలగొట్టినట్టు మీరు ఆలోచన చేయండి. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అక్కడ. సో దాంతో పాటు మీరు పూర్తిగా వీళ్ళని ఎస్టీ జాబితాల నుంచి తొలగించి మాకు ఇప్పుడు కొనసాగుతున్న రిజర్వేషన్ కూడా కట్ చేయండి అనేది మీ భావన? అంతే. మాకు వేరే వాళ్ళది అవసరం లేదు. రాజ్యాంగం ఎవరిది వాళ్ళకి ఇస్తుంది, ఎవరి పేరు వాళ్ళకి ఇస్తుంది. ఎస్టీకి ఇచ్చింది, ఎస్సీకి ఎస్సీ ఇచ్చింది, బీసీకి ఏ, బీసీ, బిసి, డి. ఓసీల్లో కూడా పేదవాళ్ళు అని చెప్పేసి మొన్ననే కేంద్ర ప్రభుత్వం గారు నరేంద్ర మోడీ గారు ఈబీసీ రిజర్వేషన్ 10% ఇచ్చింది. అవునా కాదా? పేదరికం కారణం చూపెట్టుకుని వాళ్ళు కలిగించారు. మరి మీరు ఇక్కడికి వచ్చేసి ఎస్టీ కావాలి మాకు అని చెప్పేసి మీరు ఏం చేస్తున్నారు? మీరు మొత్తం కూడా వీళ్ళని బెదిరించడం, లేకపోతే పెద్ద పెద్ద హోదాలకు పోయేసి నిన్న మన మీటింగ్ అయిన తర్వాత నిన్న 3 దొరికారు మళ్ళీ. అవును, మొత్తం ఇలా మొత్తం ఏసీబీ రైట్స్, సిబిఐ రైట్స్, మన ఇంకేమన్నా అంటే లేపమాపో మనకి నెక్స్ట్ అమెరికా కూడా వచ్చేట్టు, ఇంటర్పోల్ వచ్చేట్టు. మీరు చూడండి, ఇవన్నీ ఒక ఐఆర్ఎస్ స్థాయి అధికారి 60 లక్షలతో దొరికినది. 70 లక్షలు 20 నానే ఒక ఎమ్మెల్యే. ఇవ్వండి గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్ లీకేజ్ ఎవరు చేసింది ఇదంతా? దీనివల్ల ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు ఇచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి. గ్రూప్ 1 గ్రూప్ ఎంతమంది నిరుద్యోగులు అంటే ఆదివాసీలు సఫర్ అయ్యారు దీంట్లో. బీసీలు, ఓసీలు, మిగిలిన పిల్లలందరూ సఫర్ కాలేదు లీకేజ్ వల్ల. ఈ గ్రూప్ 1 లీకేజ్ కూడా కారణం వాళ్ళేనండి. ఇదంతా రేణుక ఎవరు ఈ రేణుక చెప్పానండి ప్రభుత్వానికి. ఈ అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉంది తెలిస్తే ఇవన్నీ అప్పుడు వచ్చినాయి కదా ఇవన్నీ. ఎవరు మన మాట్లాడినటువంటి లీక్ రేణుక, ప్రవీణ్ అంటే వీళ్ళందరూ. ఇదిగోండి డిటిఓ బాలత్ బద్రనాయక్ రెడ్డి అని పట్టుకుని ఏసీబీ రిటైర్మెంట్ ముందు రోజు. ఇదిగోండి మెడికల్ కాలేజీలలో పాస్ కావాలంటే 50,000 ఇస్తేనే పాస్ చేస్తారంట ఉస్మానియా మెడికల్ కాలేజీలో. ఇదిగోండి సైబర్ క్రైమ్ టేకులపల్లి 8 కోట్లు. మన ఈ టేకులపల్లి మన సూర్యాపేటలో 12 కోట్లు చేసినట్టు ఏదో క్రైమ్. ఇదిగోండి ఈయన ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. గిరిజనులు ఒక పక్కన అధ్యక్ష, మన గిరిజనుల మీద 2 రకాల దాడులు జరుగుతూ ఉంటాయి. ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు నేను అక్కడ పరిశీలన చేసిన అధ్యక్ష, వాళ్ళతో స్వయంగా మాట్లాడిన కూడా. ఈవెన్ తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో కూడా మాట్లాడిన. అక్కడనేమో మహారాష్ట్ర లంబాడీల దాడి మన మీద. ఆ మహారాష్ట్ర లంబాడీ వాళ్ళు రావటం, ఇక్కడ దూరిపోవటం, 4 రోజులు ఉండి నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకోవటం, అక్కడ కింద ఏదో అధికారులు ఉంటే వాళ్ళకి లంచమోగించం వచ్చి ఓ రేషన్ కార్డు సంపాదించి ఇవన్నీ పిచ్చి పిచ్చి చేసి మన ఎస్టీ ప్రజల యొక్క హక్కులు పోతా ఉన్నాయి. విద్యా రిజర్వేషన్ కావచ్చు, ఉద్యోగ రిజర్వేషన్ కావచ్చు, మరొకటి కావచ్చు, మన వాళ్ళకి రావాల్సినటువంటి దెబ్బతినే ప్రమాదం ఉంది. అదే చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పిన అధ్యక్ష, ఇన్ఫిల్ట్రేషన్ ఎట్లా అడ్డుకోవాలి, మనం ఏ రకంగా మన గిరిజనులను రక్షించుకోవాలని చెప్పినాం. రెండవ సమస్య మన ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, ములుగు తదితర ప్రాంతాలలో స్వయంగా అసెంబ్లీ చెప్పిండు వీళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు, కింద వాళ్ళకి వీళ్ళకి తహసీల్దార్కి డబ్బులు ఇస్తున్నారు, మొత్తం దొంగ సర్టిఫికేట్ తీసుకుంటారు, వీళ్ళ వల్ల ఆదివాసీలు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు మొత్తం కూడా అన్యాయం అయిపోతారని స్వయాన్ని పెద్ద మనిషి చెప్పిండు కదా. 80,000 పుస్తకాలు పెద్ద మనిషి చెప్పిండు ఆయన అసెంబ్లీలో. మీరు రికార్డు తీసుకొని దాంట్లో ఉన్నాయి రికార్డ్స్, మా దగ్గర కూడా ఉన్నాయి. ఇవాళ కర్ణాటక నుంచి వచ్చి ఈమె మంత్రి అయింది. మొత్తం అంతా 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సుమన్ నాథుడు ఈమె ఎస్టీ కాదు బీసీ అన్నారు. పదవి అంతా అనుభవించిన తర్వాత ఇది ఎక్కడ ఉంది చెప్పండి. ఇక టాప్ ఐపీఎస్ డీజీపీ కేరళలో పురాతన విగ్రహాలు అమ్ముకుంటూ దొరికిపోయి సస్పెండ్ అయినటువంటి రికార్డ్స్ ఉన్నాయో లేవో చెప్పండి. మేము ఉట్టిగా అనట్లేదు. తర్వాత వీళ్ళు చూడండి అసలు చరిత్ర వీళ్ళది. ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ తండా అంటే వ్యాపారస్తులు. వీళ్ళు ఎవరు చేస్తారు? ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ తండాలు వ్యాపారం చేసిన చేస్తారు. వీళ్ళు వ్యాపారం చేసే వాళ్ళకి, ఇది బ్రిటిష్ వాళ్ళతో మొఘలతో వ్యాపారం చేసిన వాళ్ళకి వీళ్ళకి ఎట్లా ఇస్తారు చెప్పండి? వ్యాపారస్తులకు ఎట్లా ఇస్తారు ఎస్టీ స్టేటస్? అవునా కదా? ఈ ఇవ్వాలంటే మళ్ళీ ఈ ప్రొసీజర్ కావాలి. మరి ఇవన్నీ లేవు. సరే అవన్నీ పెట్టండి. ఇప్పుడు డేటా ఆర్టీఐ డేటా చూసుకోండి మీరు. యూపీఎస్సీలో ఉన్నది సివిల్ సర్వీసెస్ లో ఇవ్వండి. అందు బిల్లు, చెంచు, గోండు, నాయకపోడు, హిల్ రెడ్డి, కులాము, కోయా, లింగదార కోయా, పరదాను, తోటి ఎవడున్నాడు? ఎవరు లేడు. 43 లంబాడి. 76 నుంచి ఇప్పటి వరకు 43. ఒకటి నాయుడు అంటే బాబురావు నాయుడు అని మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు. రిటైర్ అయిపోయాడు. ఆయన రిటైర్ అయిపోయాడు. అంటే 43 + 1 44 మంది. 43 మంది లంబాడీలో ఉన్నారు దీంట్లో సివిల్ సర్వీస్. మా దగ్గర ఉందా? ఒక్కడన్నా ఉందా? రిటైర్డ్ జాయిన్ కలిపి కల్తీర్మల్ గారు ఒకటి, అదే లాస్ట్. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ మెట్ల పాపయ్య గారు, అదే లాస్ట్. రిటైర్డ్ ఏఎస్పీ కుర్సం సీతారామ, అదే లాస్ట్. ఇదిగోండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్. ఇవ్వండి. ఇది అంటారు కదా ఉట్టిది కాదు. ఇదంతా వాళ్ళు చెప్పినట్టు ఏదో ఫోర్జరీ సర్టిఫికేట్ కాదు ఇవన్నీ. ఇంటర్వ్యూ కదా. ఆర్టీ యాక్ట్ లెటర్ నెంబర్ 820 ఆర్టీ యాక్ట్ D1 2018 503
డేట్ 21/4/2008 ఆర్టీఐ చూసుకోండి ఇవన్నీ. దీని ప్రకారము 97 ఉంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్లో 97 ఉంటే 73 వీళ్ళకేనండి లంబాడి సుగాలకి 73 97లో 97లో తర్వాత 23 వెనకల మొత్తం కలిపి ఇద్దరు కలిపి ఎంత 96 మంది 96 మంది వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళు ఎవరో పాపం ఒక్కళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళు ఎవరు ఒకళ్ళు కోయాలో ఉన్నారు ఒకళ్ళు. ఇంత కారణమా 97కి ఒక్కళ్ళు. తర్వాత ఇప్పుడు హాలిడేస్ ఫ్రమ్ తెలంగాణ చూసుకుందాం. తెలంగాణ చూసుకుంటే ఇప్పుడు 76 తర్వాత మొత్తం 53 మంది లంబాడి సుగాలు ఉంటే 53 మంది ఉన్నారు ఇప్పుడు. ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం ఐపీఎస్ వాళ్ళు దొరికిపోయింది వాళ్ళు మొత్తం కూడా అన్ని స్కామ్లు దొరికింది వాళ్ళే. రోజు డిఎస్ రిక్రూట్మెంట్ చూడండి, ఏజెన్సీ రిక్రూట్మెంట్ దీనికి చూడండి 2018 559 వేకెన్సీలు ఉంటే 316 వీళ్ళుంటే ఇప్పుడు చూడండి 76 తర్వాత వచ్చిన 273 మంది ఉన్నారు. 50 నుంచి ఇప్పుడు దాకా 316 మంది ఉన్నారు. పోయా వీళ్ళు మాత్రం 273 మంది ఉన్నారు. మరి తర్వాత 2012 చూద్దాం, అప్పుడు 173 మంది 473 మంది వచ్చారు. ఎన్ని నుంచి వచ్చారని చెప్పండి. మొత్తం ఇప్పుడు ఎంత ఉన్నారు? 50 నుంచి ఉన్న 489 ఉన్నారు. ఇక్కడ 750 మంది ఉన్నారు. ఎక్కడ? ఓన్లీ ఐటీ భద్రాచలంలో. మళ్ళీ అక్కడ డిఎస్సీ వేరు. అక్కడ ఏది మన ఉట్నూరు అక్కడ బోన్స్ వాళ్ళు వస్తారు. ఇక్కడ లేదు కదా, బోన్స్ లేదు కదా. ఇక్కడ ఓన్లీ కోయానే కదా, ఉమ్మడి ఖమ్మం వరంగల్. ఇది ఓన్లీ ఐటీడీఏ భద్రాచలమే. ఐటీడీఏ ఎట్నారం, ఐటీడీఏ ఉట్నూరు, ఐటీడీఏ మన్నూరు ఇవన్నీ తీసుకుంటే ఎంత దాని చూడండి. 76 వచ్చిన మొత్తం కూడా ఇప్పుడు 750 మంది అయ్యారు టీచర్లు. 750 కంప్లీట్. ఇది ప్రభుత్వానికి కూడా మేము ఈ సుప్రీంకోర్టు కూడా మేము ఇచ్చాము ఎంత డేటా. ఇది చూడండి డిఎస్ రిక్రూట్మెంట్ 2008 2013 చూసుకుంటే 1327 మంది లంబాడి టీచర్లు ఉన్నారు. 50 నుంచి 1120లో సగం మంది రిటైర్ అయిపోయారు. ఇప్పుడు దగ్గర 500 మంది వచ్చి మా వాళ్ళు సర్వీస్ లో అంతా రిటైర్మెంటే, రిక్రూట్మెంట్ లేదు. తర్వాత ఉస్మానియా చూసుకుందాం. ఇది విద్యాకేంద్రం అందరికీ తెలంగాణలో. దీంట్లో చూసుకుంటే దీంట్లో టీచింగ్ స్టాఫ్, గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్, టెక్నికల్ స్టాఫ్ అందరు కలుపుకుంటే 128 ఉన్నాయండి దీంట్లో మొత్తము. 97 మంది లంబాడీలో ఉంటారండి. 97 మంది. ఇది కూడా ఎప్పుడు తీసుకున్నాము? 14/3/2017 తీసుకున్నాం. ఇది ఆర్టీ కింద తీసుకున్నాం. తీసుకుంటే దీంట్లో కోయ ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. కోయ ఎరుకల 15 మంది ఉన్నారు. 5 ఎవరంటే ప్రొఫెసర్ ఆప్కా నాగేశ్వర, ప్రొఫెసర్ శ్రీరామకిషోర్, రాజా, ప్రొఫెసర్ రేగా రాజేందర్. వీళ్ళేనా? అంతేనా? ఉస్మాన్ యూనివర్సిటీలో. ఇక్కడ వస్తేనేమో మన ఈసం నారాయణ గారు కాలేజ్ యూనివర్సిటీలో. వీళ్ళేనా ప్రొఫెసర్లు? ఇంకా లేరా? సింగరేణి చూసుకున్నది. పెద్ద డిపార్ట్మెంట్లు. దీనిలో తీసుకుంటే అన్ని ఆఫీసులు కావచ్చు, రామగుండము, ఇల్లెందు, భూపాలపల్లి, మనుగూరు, బెల్లంపల్లి, శ్రీరాంపూర్లో ఇవన్నీ చూసుకుంటే మొత్తం 2976 ఉన్నాయి. వీటిలో 1045 మంది ఇది సంబంధించిన వాళ్ళు. ఏది దీంట్లో గోండు కావచ్చు, నాయకపొడు కావచ్చు, తర్వాత బిల్లు కావచ్చు, కోయ లింగదారి కావచ్చు, పరదాని కావచ్చు, తోటి కావచ్చు, మొత్తం కలిపి 1045 మంది ఉన్నారు. వీళ్ళు ఎంత మంది ఉన్నారు? 1936 మంది ఉన్నారు. వీళ్ళు లంబడోళ్ళు 76 వచ్చిన వాళ్ళు. 76 సింగరేణి ఎక్కడ ఉంటుంది? అసలు ఏజెన్సీలో ఉంటుంది. మరి ఏజెన్సీలో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ఎన్ని కోల్పోయినా మేము ఉద్యోగాలని. తర్వాత తెలంగాణ జెన్కో ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో ఏమున్నది? ట్రాన్స్కో, జెన్కో, సిపిడిసి, ఎన్పిడిసిఎల్. ఇది ఒక శాంపుల్. ఇది జెన్కో మొత్తము ఇవి టోటల్ 879 ఉన్నాయి పోస్టులు. ఇది హైదరాబాద్, పాలవంచ, కేటీపీఎస్, బీటీపీఎస్, భూపాలపల్లిలో, తర్వాత అక్కడ మన మనుగూరులో ఉన్నటి వీటన్ని లోయర్ జిల్లా దూరాలు అన్ని కలిపి 879 ఉన్నాయి. 717 మంది ఉంటారు వీళ్ళు. 717 మంది ఉన్నారు వీళ్ళు. 717 ఎక్కడి నుంచి చెప్పండి. ఇదంతా చూసుకుంటూ పోతే ఇక ట్రాన్స్కో అంటే మీరు ఎలా మీకు చెప్పారు? పేరు చెప్పేసి పేరు చెప్తాను. 10 మంది లోపల ఉంటాం మేము. మొన్ననే ఫస్ట్ ఎస్సీ మా దగ్గర ఒక ఆర్బిట్ అయింది. ఎస్సీ వాళ్ళు మాత్రం చీఫ్ ఇంజనీర్ అయిపోయారు. ఇప్పటికే 10 చీఫ్ ఇంజనీర్ చేసిండు. ఇంకా 10 చేస్తారంట వాళ్ళు చీఫ్ ఇంజనీర్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చారు. మొత్తుకుంటున్నారు మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో. ఓసీలు, బీసీలు, ఎస్సీలు మొత్తుకుంటారు. అది ఇదే కదా రూల్ ఆఫ్ రిజర్వేషన్. అబ్బా వీళ్ళు వెనక వచ్చిన వచ్చి పైకి పోయి వాడు సీలు ఉండి అక్కడ ఉండిపోతే ఎప్పుడు చేయాలి మేము అంతని. అందుకే ప్రభుత్వాలు ఏమంటారంటే రోజు దొరికేది వాళ్ళే. ఎలక్ట్రిసిటీ కూడా పెద్ద పెద్దలు ఉన్నారు. మొత్తం వాళ్ళ ఆస్తులన్నీ వెలికి తీయండి. వెలికి తీస్తే మొత్తం అనేక గ్రామాలకు కూడా కరెంట్ ఇవ్వచ్చు. అంత సంపాదించిన ఒక్కొక్కరు. ఓకే, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది. సరే, ఇదంతా మీరు ఆధారాలతోటి ఈ రోజు ప్రజల ముందుకు వస్తున్నారు, ఉద్యమం నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు ఏంటిది? భవిష్యత్తులో మీ ఉద్యమ కార్యాచరణ ఎట్లా ఉంటది? ఈ మిగతా వాళ్ళని అందరినీ కూడా ఐక్యం ఎట్లా చేసి ఇది విజయం వైపు ఎట్లా నడుస్తారు? ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను ఏమన్నా అంటే 49 years దోచుకుంది కాబట్టి కలిసిపోతే బాగుంటుంది కదా అని నేను ఇంతమంది క్వశ్చన్లు అన్నారు. అవును, మరి 200 సంవత్సరాలు బ్రిటిష్ దోచుకున్నప్పుడు సరే 200 సంవత్సరాలు అయిపోయింది. మనము దాన్ని ఉంటే స్వాతంత్రం వచ్చేది, దేశానికి వచ్చేది స్వాతంత్రం వచ్చేది. చెప్పండి.
తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం అన్యాయం గురైంది, తెలంగాణ ఈ మూలవాస అన్యాయం అయిపోతుంది కాబట్టి 69 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడి ఉద్యమం నడిచింది. దోచుకుంది కాబట్టి మనం కలిసి వెళ్దాం అనుకుంటే తెలంగాణ వచ్చేదా? కాదు. మరి 40 సంవత్సరాలు అయితే మాత్రం వదిలిపెడతాం. మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు వాళ్ళని. ఎందుకంటే చట్టబద్ధం లేదు అనే విషయం నేను కూడా ఫస్ట్ ఏమనుకున్నా అంటే మేము ఉన్నది కాదు అనుకున్నారు, కొంతమంది అనుకుని వర్గీకరణ చేద్దాం అనుకున్నారు. అనుకుంటే వాళ్ళేమన్నారు, ఒకవేళ నిజంగా వాళ్ళు ఒప్పుకునేది వర్గీకరణ అయిపోయేదేమో, వాళ్ళ అహంకారంతో మమ్మల్ని ఎవరు చేస్తారు, ఎవరు ఇప్పుడు అంటలేదు వచ్చి మీద మా ఇంటికి మీరు అన్నట్టే మాకు సంబంధం లేదు అసలుకి వర్గీకరణ. కలిసి ఉంటే మేము 10% వరకు వస్తే 10% వరకు వస్తాం. 10% వరకు వచ్చి నువ్వు ఎవరు చూసుకుంటారో దీన్ని లెక్కలు వేల ఉద్యోగాలు చూసుకున్నావు. ఏజెన్సీలో ఉన్నటువంటి అడిగి మొత్తం నాశనం అయిపోతుంది. ఆ మొత్తం 1000 ఎకరాలు మొత్తం నీ చేతిలో ఉన్నది. ఆఖరికి వాళ్ళు ఏమంటున్నారా, సమ్మక్క దగ్గరికి 85% మేము పోతున్నాం కాబట్టి మాదే సమ్మక్క దగ్గర మీకు అంటున్నాడు. ఎంత దారుణం అండి ఇది. దేశం మొత్తం ప్రపంచం చేసి సమ్మక్క తల్లి ఎవరు ఆడబిడ్డ అనేది కాదా? అవును. అంటే నీకు అధికారం ఉంది కదా, రాజకీయ అధికారం ఉన్నది, డబ్బు ఉంది, అహంకారం తలకెక్కేసి సమ్మక్క తల్లి మాదంటావా నువ్వు? పాపదేలు పోతావు నువ్వు. నేను చెప్పించడం కాదు, ఆ తల్లే చేస్తుంది మిమ్మల్ని. మీకు దగ్గర పడిన బసనాశం వస్తే మీరు మీరే పెట్టుకుంటున్నాడు. కాబట్టి మేమేమంటున్నామంటే సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి బడుగు బలైన భోజన దళిత మైనార్టీ అగ్రవర్ణాలు చెందినటువంటి బ్రాహ్మణ క్షత్రియ కావచ్చు, కమ్మారెడ్డి వర్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు సమాజంలో ఉంటారు అందరూ కూడా వీళ్ళు ఒక ప్రమాదకరంగా అప్పుడైతే బ్రిటిష్ వారు వీళ్ళని క్రిమినల్ టైప్ సమాజానికి ప్రమాదకరం అని చెప్పేసి ఒక ముద్ర వేసిందో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఇవాళ రోజు చూస్తున్నాం. మనం నిన్న మానకోట మార్చిపట్టింది. నిన్న ఒక రోజుకి ఎంతమంది దొరికారు? 3 దొరికి రాళ్ళు. ఆయన మొదట ఆయన మన సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ అయినా ఏదో పట్టా చేయాలంటే 60,000 అడిగినట్టు. అసలు ఆయనకి ఇంకా తహసీల్దార్ ఇంకో నాయకుడు అంట, కూడా ఇంకో నాయకుడు అంట. వాళ్ళ దొరక తప్పించి పడాలని న్యూస్లో చూసాను, నేను కూడా చూసిన. దొరికింది ఒకడే. మళ్ళీ ఆయన మాల వేసుకున్నాడు. ఆయన 3 కోట్లతోటి బిల్డింగ్ కట్టింది. మళ్ళీ అన్ని పెద్ద న్యూస్ వస్తాయి కదా. ఒక విలేజ్ సెక్రటరీ 3 కోట్లు ఇల్లు కదా, చెప్పండి. అవును, అవునా కదా? మీరు కట్టుకున్నా నా బ్యాంక్ లోన్ ఉన్నది 70,000 ఈఎంఐ కట్టుకుంటా. 3.5 లక్షలు జీతం నేనే లోన్ తీసుకుని కట్టుకున్నాను నేను కాదా. నా భార్య కూడా 1 లక్షల ఉద్యోగం కదా. కానీ నేను చిన్న స్థాయి ఉద్యోగులు, ఒక సెక్రటరీవి, మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? మేము అనేది ఏంటంటే వీళ్ళ వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది. అదేవిధంగా అన్ని వృత్తుల్లో కూడా వీళ్ళు వెళ్ళిపోవటం వల్ల పూలు అమ్ముకునే దాంట్లోకి వాళ్ళే వెళ్ళిపోయారు, కూరగాయలు అమ్ముకునే దాంట్లో వాళ్ళే, పళ్ళు అమ్ముకునే దాంట్లో వాళ్ళే, చికెన్ షాప్ వాళ్ళే, మటన్ షాప్ వాళ్ళే, కటింగ్ షాప్ వాళ్ళే, తర్వాత జ్యువెలరీ షాప్ వాళ్ళే, హాస్పిటల్స్ వాళ్ళే. ఏమనంటే మీకు కష్టపడుతూనే ఉంటారు. ఎక్కడిని కష్టపడ్డా సరే అంటే మిగిలిన కష్టపడలేదా? మిగిలిన కులాలు, మిగిలిన సమాజం, మిగిలిన తెగలు, మిగిలినటువంటి మతాలు అందరూ కూడా మనం ఉట్టి కూర్చొని చెప్పి వీళ్ళొక్క కష్టపడి మనం తిండి పెడతారా? సమాజం కూడా ఆ రకంగా ఆలోచించాలి. అంటే ప్రభుత్వాలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, అంటే వాళ్ళు ఒక్క 60 లక్షల వల్లనే మీ అధికారం ఉంటుందా? 4.5 కోట్ల జనాలలో అంటే మిగిలిన 4 కోట్ల మంది వేస్టేనా? ఒక వీళ్ళకే పెడతారా భోజనాలు? మనకొద్దా? ఇప్పుడు ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో, ఈ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఇంకొక కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి ఏ సమాజం వచ్చారో ఆ సమాజం చేస్తే బాగుంటుంది కదా. ఎంతసేపటికి సేవలకు కోటిస్తాం, తులజాబానికి కోటిస్తాం, తీసి పండుగ కోటిస్తాం అంటే ఎవరు మొక్కుతారు? అది సమ్మక్క చాలా మంది అందరూ మొక్కుతారు, సమాజం అందరూ మొక్కుతారు, అన్ని మతాల వాళ్ళు మొక్కుతారు. మా యొక్క ఏలుపులకి అందరూ దండం పెట్టి ఆ బండాలు పెట్టుకుంటారు, మంచిగా జరుగుతుంది. మేము అనేది ఏంటంటే మేము వాళ్ళగా భరించట్లేదు, ఎవరిని భరించట్లేదు. మేము కేసీఆర్ని పిలిచినాము, లేకపోతే రేవంత్ రెడ్డి పిలుస్తాము, లేకపోతే మోడీని పిలుస్తాం, లేకపోతే ఇప్పుడు ఏదో గోరు బంజారా ఛానల్ పెట్టుకున్నాము, మేము గోరు బంజారా జర్నలిస్టులు పెట్టుకున్నాము. రేపు గోరు బంజారా సినిమాలు తీస్తున్నాం అని చెప్తున్నారు, సినిమాలు తీసి రాలేడు. తర్వాత గోరు బంజారా పార్టీ పెడతారంట. మాకు అంత శక్తి లేదు. మమ్మల్ని అసలు మేము ఎవరిని ఆశించాం. అడుగు తినే జాతి ఎవరిని కాదండి. ఇప్పుడు అవి తినే వాళ్ళు ఉంటారు, కానీ మేము ఎవరిని అట్లా చేయము. మేము పస్తులు ఉంటాము, ఉపాసం ఉంటాము, కడుపు మార్చుకుంటాం, దొరకకపోతే గడ్డలో గిడ్డలో దుంపలు తింటాం. ఆఖరికి మట్టి తినటువంటి చెత్త కూడా మా వాళ్ళు నల్ల రెగడి మట్టి కూడా తిని బతికినటువంటి రోజులు కరువు కాపాడాలి. మేము ఎప్పుడు కూడా మేము ఎవరిని దోచుకునేటువంటి గుణం కాదు ఆదివాసులు. ఈ దేశ మూలవాసులు, ఈ దేశానికి కావాల్సినటువంటి ఆహారం కావచ్చు, తిండి కావచ్చు, సంస్కృతి కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, ప్రకృతి కావచ్చు కాపాడేటువంటి చరిత్ర ఆదివాసులు. కాబట్టి మీరు ఓటు బ్యాంకు రాజకీయాలతో కనుక మీరు ఇంకా అదే పాటపాడి వాళ్ళని పెంచి పోస్తే మాత్రం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాల, అన్ని మతాల ప్రజలు అన్యాయపోతారు. ఆఖరికి మీరు ఏ కులం నుంచి, ఏ మతం నుంచి అయితే మీరు ఇవాళ మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అయ్యారో మిమ్మల్ని కబలించేసి మిమ్మల్ని కూడా మొత్తం కూడా మట్టి పాలు చేసే పరిస్థితి. కాబట్టి మీరు ఆలోచన చేయండి, మీద ఆలోచన చేసి ఆదివాసులు కాపాడాలని నా కోరిక అన్న. అంత ముఖ్యం లేదు. ఇంకొక చిన్న విషయం, సరే ఇప్పటి వరకు మీరు చెప్పింది మొత్తం కూడా జరుగుతున్న పరిణామాలు చెప్పారు. మిగిలినటువంటి 4% తర్వాత వాళ్ళని ఎటు పోవాలి? వాళ్ళు ఎటు పోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు ఒక 6% కావాలని ఇప్పుడు ఎట్లా 10% ఇస్తారు కదా, కేసీఆర్ వాళ్ళకి ఇచ్చారు కదా. ఆ 6% పట్టుకుని మీరు
మీరు బీసీ ఏలో వెళ్తారా, బీసీ బీలో వెళ్తారా, సీలో వెళ్తారా, డీలో వెళ్తారా, లేకపోతే ప్రత్యేకంగా ఉంటారు. ప్రత్యేకం పెట్టారు. వాళ్ళకి ప్రత్యేకం పెట్టడం ఇది కాదు నాకు తెలిసి. ఎందుకంటే రాజస్థాన్ లో ఆల్రెడీ అప్పుడు అట్లనే గుజ్జాలకి సపరేట్ ఇచ్చారు, 5% రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళకి. మేము మా తరపు నుంచి ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాము. ఈ రిజర్వేషన్లు, ఈ తెగలు, ఇవన్నీ దేవతలు పూజించేటి ఇవన్నీ ఒక యువతరానికి భవిష్యత్తులో చైతన్యాన్ని ఇవ్వటం కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? మీరు హక్కులు వచ్చినంత మాత్రంలో సమాజం మొత్తం బాగుపడుతుంది అనేది అయితే నాకేమీ ఇది లేదు. సొంతంగా ఒక సమాజం మొత్తం ఎడ్యుకేట్ అయితే ఎడ్యుకేషన్ అందించడంలో మీరు ఎలాంటి దానికోసం ఏమి ప్రణాళికలు ఉన్నాయి? ఎందుకంటే పోరాటం వేరు విషయం. ఇప్పటి వరకు పోరాటాలు చేసిన అనుభవాలు ఏం చెప్తుందంటే కేసులు, శిథిలము, పోరాటం ఎవరైతే చేసిరో సరే హక్కుల కోసం చేయొచ్చు, సాధించుకోవచ్చు, ఓడిపోవచ్చు, రెండే కదా, కానీ శిథిలం మాత్రం కానొస్తుంది. అదే క్రమంలో మీరు ఉన్న యువతరానికి, అంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్ ఏదైతే ఉంటుందో ఆ జనరేషన్ కు ఒక చైతన్యవంతమైన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే చేయాలనే ఆలోచనలు ఉన్నాయా? చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ జాతీయ అస్తిత్వం అంటే జాతి యువతే కదా. అవును, జాతి యువత భవిష్యత్తు ఉంటుంది, జాతి అస్తిత్వం ఉంటుంది. జాతి యువత నిర్వీర్యం అయిపోతే అస్తిత్వం ఎక్కడ ఉంటుంది? రిటైర్ అయిపోయిన వాళ్ళు కాలక్రమంలో వాళ్ళు వయసు పెరిగిపోతుంది, అనారోగ్య గురవుతారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళంతా. రేపటి రోజున ఈ జాతి ఉన్నది, ఈ భూమి మీద ఉన్నదంటే ఎవరు చూపెట్టాలి? కానీ ఈ జాతి యువకులే కదా ముందుకు పోతాం కదా. అవును, ఇంకో తరం వచ్చేది మళ్ళీ. అందుకని మేము ఇక్కడ పోరాటం ఒకవైపు, ఏది లంబాలి తొలగింపు ఒకవైపు, దానికోసము ప్రజా పోరాటము, న్యాయ పోరాటము, రాజకీయ పోరాటము, సాంస్కృతిక పోరాటం, 4 రకాలు ఉన్నాయి దీంట్లో. ఇది మా డైరీ. ఇది కూడా నేనే మొత్తం కూడా ఇట్లా పోవాలని చెప్పేసి ఇట్లా అనేక సార్లు కూడా మేము అందరం కూడా కలిసినటువంటి మోడీ గారిని కూడా కలిసినాము, అమిత్ షా 3-4 అందరూ మనం కలిసినటువంటి దీనికోసం చేసినాము. సాంస్కృతిక ఉద్యమాన్ని ఎందుకు అంటే ప్రజా పోరాటంలో కూడా నా పాత్ర ఉన్నది. ఏది ఢిల్లీ మీటింగ్ పెట్టిన తర్వాత మొన్ననే మద్రాచలం మీటింగ్ పెట్టినాం, మొన్న మానకట మార్చి ఎన్ని అడ్డాలు వచ్చిన అవి పెట్టినాము. ఏదో కేసులు పెట్టాలంటే కేసులు భయపెట్టాలి అని చెప్పిన అమ్మడు బెదిరిస్తాను, కేసులు పెట్టాలని. కేసులు భయపెట్టాను నాకు పోతే నా ఉద్యోగం పోతే నేను ఆల్రెడీ చెప్పేసిన, నువ్వు కేసు పెట్టి భయపడతావు. కానీ ప్రజాపోరాటం చేసినాము, న్యాయపాలన సుప్రీంకోర్టుకు వెళ్ళాము. అనేక సార్లు రాజకీయ పోరాటంలో మా యొక్క ఉద్యమ నాయకుడు, నాకు గురువు, మా అన్నగారు స్వయం బాబు దాదా, ఆయన మార్గదర్శకంలో ఆయన ఇంట్లో ఉండే అందరి అప్పుడు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, అమిత్ షా గారు, మంత్రులందరూ కూడా మొత్తం నువ్వే ఇట్లే మీకు ఎట్లా చెప్పినా అందరికీ వివరించి చెప్పింది అన్ని కూడా. కాబట్టి రాజకీయంగా అట్లా చేసినాం. కాబట్టి సాంస్కృతికంగా కూడా అంటే సాంస్కృతిక దానికి కూడా మళ్ళీ మూలం ఎవరంటే మళ్ళీ ఆదిలాబాద్ వాళ్ళే. అప్పటిదాకా కూడా నాకు సమ్మక్క సారాన్ని తెలుసు, లేకపోతే మా 20 బాలకుమార్ సార్ తెలుసు, కానీ ఈ వేర్పుడి అంత నాకు తెలియదు. ఎప్పుడైతే స్వయం బాబురావు గారు సభా సక్సేనా 2019 సక్సేనా 20లో ఒకసారి రమ్మన్నప్పుడు రచ్చకోట వెళ్ళినాం. రచ్చకోట వెళ్ళినప్పుడు ఆ యొక్క మా మహారాజులు పాండవ జాలేశ్వరరావు మహారాజు అక్కడ ఈ సంస్కృతి చిన్నగా నన్ను అటాక్ చేయటం. దాని తర్వాత ఇప్పుడు నిరంతరం కూడా నేను దాదాపు అన్ని పండుగలకు కూడా నేను ఆశ్రమంలోకి జరిపాను. అది దసరా కానీ, దీపావళి కానీ, సంక్రాంతి కానీ, ఉగాది కానీ, శివరాత్రి కానీ ప్రతి పండుగ కూడా నేను ఆశ్రమంలో చెప్తాను. ఎందుకంటే అక్కడ కల్చర్ ఆధ్యాత్మికత వేరు. ఇక్కడలాగా మనం పండగ అంటే ఏదో కోడో మేక కోసుకొని తింటాము, మంది తాగటం ఇట్లా ఇటువంటిది కాదు. అది పూర్తి ఆదివాసీ సంస్కృతి మళ్ళీ అది దాంట్లో జరుగుతుంది, బాగా జరుగుతుంది. సో అక్కడ పోయినాక కొట్టపల్లి జంగుబాయి ఈ దర్శనం చేసుకోవటం ఆ సంవత్సరం 20లో. సో అప్పటి నుంచి నాకు మార్పు లేదు. అక్కడ చాలా పెద్ద ఎత్తున జంగుబాయి దీక్ష నడుస్తుంది, వేల మంది తీసుకుంటారు. అక్కడ స్వయం బాబురావు కూడా దీక్ష చేసుకుంటాడు. ఇట్లే వైట్ షర్ట్, వైట్ ప్యాంటు, వేలకండ ఉంటుంది వాళ్ళకి జంగుబాయి దీక్ష. ఇంకొక రంగు కూడా ఉంటుంది వాళ్ళకి, కాకి రంగులో ఉంటుంది, కొద్దిగా ఏళ్ళలో కళ్ళు వేసుకుంటారు. అదొక జంగు దీక్ష అని ఉంటుంది. అక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున దీక్ష చేసుకుంటారు. అక్కడ వాళ్ళు చూసినాక అనిపించింది అంటే ఒక క్రమశిక్షణ వస్తుంది మనిషిలో. దీక్ష, ఒక ఉపవాసము, ఒక నమ్మకం. అంటే ఎవరైనా ఏ మతమైనా అంతే కదా. ఇప్పుడు ముస్లింస్ లో కూడా కావచ్చు రంజాన్ మాసంలో దీక్ష చేస్తారు. ఎందుకు చేస్తారు? తనను తాను శుద్ధి చేసుకోవడానికి. క్రిస్టియన్స్ కూడా వాళ్ళు కూడా ఒక మాసం పెట్టుకుంటారు. వాళ్ళు కూడా ఎందుకు? శుద్ధి చేసుకోవాలి. ఒక క్రమశిక్షణ రావాలి మనకి. అంటే ఒక భగవంతుని పైన మనకి ఒక దృష్టి కేంద్రీకరించుకొని మనం మంచిగా వెళ్ళాలి. అదే మళ్ళీ సంవత్సరం మొత్తం నడిపిస్తుంది. మళ్ళీ ఆ సంవత్సరం చేసినటువంటి దీక్షే కదా. రంజాన్ మాసం కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ చేసినట్లు కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి ఇప్పుడు అయ్యప్ప మాలలు, దుర్గా మాలలు ఇవన్నీ చేసి ఎందుకు చేస్తాం మనం? ముందుకు అట్లా పోవటం కోసం. అట్లనే అది చూసినాక అనిపించింది, అదే మనం కూడా మనం సమ్మక్క దీక్ష ఎందుకు చేయొద్దు? సమ్మక్క అంటే ఇప్పుడు అంతా కూడా రోజు ఎట్లా అయిపోతుందంటే కోసుకోవటం, మేకలు కోసుకోవటం, తినటం, తాగటం. ఇప్పుడు నిరంతరం అక్కడ మేడారము ప్రాంతం మొత్తం కూడా ఆదివారం వస్తే అందరు వెళ్ళిపోతారు, మేకలు కోసుకోవటము, మందు తాగటం. కొద్దిగా ఇప్పుడు మళ్ళీ మా అరుణ్ కుమార్ కూడా చెప్పిన ఓయూరంలో కట్టుకున్నట్టు వీళ్ళు గోరుబంది అక్కడ పోయి చిన్న తండ పెట్టుకుని మేడం పక్కన. ఆ తొందరలో దాన్ని తీసేస్తాం మేము ఖచ్చితంగా. అధికార యంత్రాంగం తీసేస్తే మంచిది. లేకపోతే మాత్రం మేము మా యొక్క విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఆగరు, తీసి పీకేసి పడేసి వాడిని ఓయూరంలో అన్నిటి కూడా.
కాబట్టి అంటే ఆ కల్చర్ పోవాలి మనకి. పాత కల్చర్ ఏంటంటే సమ్మక్క తల్లి గడ్డి మీద వచ్చిన తర్వాతనే ఆ తల్లి వచ్చిందన్నప్పుడు 4 చినుకులు పడేటి సూచిక. ఆ గుట్ట మీద దిగి వచ్చినప్పుడు గడ్డి మీద ఎక్కగానే చినుకులు పడతాయి 4 చినుకులు. అప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ మొక్కుంటారు, నాకు ఈ పని కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నా పంట పండాలి, నా బిడ్డకి పెళ్లి కావాలి మొక్కులు అందరూ అక్కడ వచ్చినప్పుడు ఆ వైపు తిరిగి సమ్మక్క తల్లి వచ్చినప్పుడు అటు మొక్కి ఆ కోడినంటే కోడిని ఇట్లా మొక్కుతారు, గాలి మొక్కుతారు, మేకనంటే మేకను మొక్కేసుకొని అప్పుడు అది 11 కానీ 12 పాత రోజుల్లో తల్లి వచ్చేసరికల్లా అప్పుడు కోసుకొని వాళ్ళు ఎప్పుడో తెల్లాసరికల్లా అది వండుకొని తిని వెళ్ళిపోయేటోళ్ళు. ఇప్పుడు ఇవాళ ఏంటిది, ఆ తల్లి చిలకల గుట్టలో ఆమె వెళ్ళిపోద్ది, జాతర అయిపోయి వెళ్ళిపోద్ది. అయినా సరే వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ పోయేసి కోసుకోవటం, తినటం, తాగటం, రూమ్లు అంటాం, డీజేలు అంటాం, ఇదంతా ఏంటిది అంతా కల్చర్. ఇది పోవాలని చెప్పేసి మేము దీక్ష మొదలుపెట్టినాం. అది చిరుమల కేంద్రంగా మేము చేస్తున్నాం. చిరుమల కూడా ఎందుకు చేస్తున్నాం అంటే పుట్టు గడ్డలు అక్కడే సమ్మక్కే. అందుకనే 2 గ్రామాలు ఏం చేస్తారంటే చిరుమలలో ఉన్న చందావస్తులు ఒకసారి చేయాలి, అంతకుముందు మెలాగంట ముందు ఉన్న బయటపేటలో చందావస్తులు వాళ్ళు ఒకసారి చేసేది, వీళ్ళొకసారి వాళ్ళొకసారి, ఇద్దరు ఆ వంశస్తులు కదా, అది చందా వాళ్ళు ఆ బండాని వంశం సమ్మక్క తల్లి వంశస్తులు మేడరాజు చెందినటువంటి వాళ్ళు. సో వాళ్ళు బయటపేట వాళ్ళు ఏంటంటే మళ్ళీ తర్వాత వాళ్ళు చేయలేక అప్పుడు కరువు కడకలాడటం, కుష్ఠరోగాలాడటం వాళ్ళు తీసుకెళ్లి మేడారంలో పూజారులు సిద్ధుబైన వంశస్తులు వాళ్ళకి అప్పుడు చెప్పారు. మా అమ్మ కూడా సిద్ధమైన వాళ్ళ ఆడబిడ్డనే వాళ్ళు, మాకు వాళ్ళ మీద మామూలు అవుతారు మొత్తం పూజారులు, జగ్గారావు గారు కావచ్చు, లక్ష్మణరావు గారు కావచ్చు, మొత్తం కూడా మాకు మా తాతలు కూడా సిద్ధమైన వాళ్ళే. సో దాన్ని మార్చాలి మనము, కొద్దిగా 21 రోజులు మనం ఒక దీక్షతో ఉండాలి. మనం ఆ తల్లి ఆశీస్సు తీసుకోవాలి. ఏ తల్లి కూడా తిరుగుతా కానీ ఏ తల్లి చెప్పదు భూమి మీద. మరి ఎందుకు అట్లా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. సరే ఆ తల్లి వచ్చిన తర్వాత మొక్కుకొని కోసుకొని పోతే బాగానే ఉంటుంది. సో ఇట్లా పోవడం వల్ల ఏంటంటే రోజు రోజుకి సమాజంలో ఒక వేరేటువంటి చెడు అభిప్రాయం వస్తుంది, ఆ ప్రాంతం మొత్తం కూడా అపరిశుభ్రం అయిపోతుంది, ప్రకృతి మొత్తం నాశనం అయిపోతుంది, విధ్వంసం అవుతుంది. కాబట్టి ఇట్లా మార్పు తీసుకురావాలని చెప్పేసి మొదలుపెట్టినాము. మన సీతక్క గారికి చెప్పినాము, మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 150 వేలుపులు ఇప్పటికీ సిద్ధమైనవి కాబట్టి ఆ వేలుపులన్నీ మేము ఇంతకుముందు చిరుమలలో 126 వేలుపులతో 20 లక్షలతో మేము చేసినాము. ఇప్పటికీ జాతర 23లో, ఈసారి 150 వేలుపులతో మనము తల్లి సమ్మక్క తల్లి చిలకల గురించి వచ్చేటప్పుడు ఆ తల్లిని తీసుకొచ్చి వాటితో పాటు తల్లిని తీసుకొచ్చి గడ్డి మీద ప్రతిష్ఠ చేసిన తర్వాత మళ్ళీ పక్కన ఎక్కడన్నా ఇప్పుడు ఎట్లయితే మనకి పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు పక్కన ఒక సెక్టర్ పెట్టుకొని అక్కడ పెడతారో అక్కడ పెట్టండి వాటికి. ఆ తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత అందరూ ఇప్పుడు దర్శనానికి ఎవరిని వద్దండి, కులము, మతము, ప్రాంతము, దేశము, ప్రపంచం మొత్తం వచ్చినా కూడా మేము వద్దానండి. అక్కడ అందరూ తల్లి ఆశీస్సు తీసుకోవాలి, తీసుకుని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 3వ రోజుకి మనం తల్లి అనుగ్రహం చేసిన తర్వాత ఇవన్నీ వెలుపులు మళ్ళీ కూడా ఎవరి గ్రామాలకు వెళ్ళిపోతాయి. మాకు తిరిగాల్చి మళ్ళీ మా జాతర మొదలవుతుంది. మాకు తల్లి వెళ్ళిపోయిన వారం నుంచి మళ్ళీ మా జాతర, ఇంటి జాతరలు ఉంటాయి. వాటికి ప్రభుత్వం తరఫున 1 లక్ష రూపాయలు ఇవ్వండి మీరు జాతర. మళ్ళీ మేము ఐటీలో 1 లక్ష 2 లక్షలు వేసుకొని మేము చేసుకుంటాము. అట్లనే 3 రోజులకి ట్రాన్స్పోర్టేషన్కి మా డోలు కావాలి, దాని పూజలు ఉంటారు, మాకు అంత వడ్డీలు ఉంటారు, దొరలు ఉంటారు, పేరెంటాలు ఉంటారు. కనీసం ఒక 10-20 మంది అన్నా ఒక మ్యాజిక్ తీసుకొని రావాలి. ఖర్చులకు ఒక 50,000 ఇవ్వమంటున్నాం. మేము అడిగేది 50 లక్ష మొత్తం కలిపి 150,000 వరకు బయటకు వచ్చినాయి. మా అంటే 2 కోట్లు అవుతుంది, అందుకంటే ఎక్కువ కావట్లేదు. అది పెద్ద 150 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 2 కోట్లు మళ్ళీ ఈ కోట్లు సాంప్రదాయం కదా సమ్మక్క అంటే. ఈ సమ్మక్కతో ముడిపడ్డే కదా ఇవన్నీ వేలుపులు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాలు కూడా అమిత్ షా గారికి, అదేవిధంగా ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు సాంస్కృతిక పర్యాటక శాఖ వారు కూడా ఇచ్చిన రిపోర్ట్స్ కూడా ఇచ్చామని కూడా మేము ఎట్లా చేసినాము తిరుమల కూడా అన్ని కూడా సవివరంగా రిపోర్ట్స్ కూడా కేంద్ర రాష్ట్రంలో ఇచ్చున్నాము. కాబట్టి గుర్తించండి, ఈ యొక్క కోయత్తు సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడితే రానున్న రోజులు ఏంటంటే మేడారము ప్రపంచంలోనే ఒక గొప్ప జాతర ప్రదేశం. దానివల్ల టూరిజం డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ అవడం వల్ల మా యొక్క నిరుద్యోగ యువత కూడా ఉపాధి అవకాశం పెడుతుంది. అక్కడ ఇవాళ టూరిజం వల్లనే పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. మేము ఆల్రెడీ సాధించినదే కేంద్ర ప్రభుత్వం చెప్పిందే, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. అంతా ఇప్పుడు అంతా లేటెస్ట్ కంప్యూటర్ సైన్స్ అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తగ్గిపోతున్నాయి ఉద్యోగాలు. కాబట్టి ఉపాధి అవకాశం వేరే రంగం వస్తుంది. చంద్రబాబు గారు ఏమంటుంది, ఇప్పుడు టూరిజం అంటుంది ఆయన, మోడీ గారు ఏమంటుంది టూరిజం అంటాడు. మేము కూడా ఆదివాసీ ఏమంటామంటే ఆదివాసీ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో అనేకమైనటువంటి శక్తి కేంద్రాలు చాలా ఉన్నాయి మా దగ్గర. వాటిని డెవలప్ చేయండి. డెవలప్ చేస్తే ఏంటంటే ఈ యొక్క ఆదివాసీ యువతకి ఆటోమేటిక్గా అక్కడనే ఉపాధి అవకాశం పెరుగుతుంది. దాని ద్వారా ప్రపంచం మొత్తం తరలి వస్తుంది ఇక్కడికి. సరే తర్వాత ఇక చదువుకున్న వాళ్ళ బట్టి ఈ యొక్క గ్రూప్ 1 మన గ్రూప్ 1లో 29 వస్తే ఒకటి మాకు వచ్చింది, 29 వాళ్ళకి వస్తుంది. అదే వాళ్ళు లేకపోతే 29 మా వాళ్ళే గెస్ట్ హౌస్ రైతులు కదా. కాబట్టి మేము అనేది ఏంటంటే లంబలో తొలగించడం ఒకటి, ఇంకోటి ఆధ్యాత్మికత పెంచడం కోసం ఆదివాసీ ధార్మిక పరిస్థితి ఏర్పాటు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతిని అడుగుతున్నాం. అదేవిధంగా నేను కూడా ఆల్రెడీ మా యొక్క నాయకులకి, ఎమ్మెల్యే ఎంపీలందరికీ చెప్పినాం. మా సంఘాల వారికి కూడా ఈ సందర్భంగా చెప్పేందంటే
జాతి అస్తిత్వం కోసం, జాతి యువత భవిష్యత్తు కోసం కలిసి రండి. ఊరికే మనం కొట్లాడుకొని 60 లక్షల ముందు మనం కొట్లాడుకుంటే 10 లక్షల మంది మనం ఈ ధర్మయుద్ధం మనం గెలవలేం. మన జాతి అంటే మన తల్లిని. ఇప్పుడు వాళ్ళు అన్నారు 80% మేము మేడారం పడుతుంది కాబట్టి మేడార సమ్మగట్టలు మాడన్నప్పుడు మరి మీరు వినండి, ఆ వీడియోలు వినండి, చూడండి. వాళ్ళు మన ఎట్లా చూసి చూడండి, సోయి లేదు, తెలియలేదు, వెంటనే గీతలు వచ్చి వీధులు అంటారు వాళ్ళు. అరుణ్ కుమార్ వస్తే అడ్డుకుంటాం, ఆ సంపూర్ణ పొడుస్తాం అంటున్నారు. ఇవాళ పొద్దున్న నిన్న మానుకోట మార్చి పనిచేసినందుకు మళ్ళీ చుంచరామకృష్ణ ఇప్పుడు ఏదో అన్నదని చెప్పేసి దుష్ప్రచారం మొదలుపెట్టారు. కాబట్టి ఇదంతా కూడా మనం పక్కన పెట్టుకుని మనం అందరం కలిసి పోవాల్సిందే. ఖచ్చితంగా మన యొక్క జాతి భవిష్యత్తుని, జాతి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మీరు అందరూ కలిసి రావాలి. అట్లే ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళు ఏ పార్టీ ఉండొచ్చు, వాళ్ళు కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, లేకపోతే బీఆర్ఎస్ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, కానీ నువ్వు అందరు కలిసి రండి. ఇప్పటికే మరి నా శక్తికి మించి కూడా నేను చేస్తున్నా. ఇప్పటికే ఒక ఇల్లు అమ్ముకున్నా, ఒక కారు అమ్ముకున్నా, ఇప్పుడు జీతం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ ఇక్కడ అప్పు 1 లక్ష 2 లక్షలు తీసుకొచ్చి ఏదో నడిపిస్తా ఉన్నట్టు. ఇవాళ నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇవాళ చూస్తే 5,000 రూపాయలు ఉంది నాకు. అయినా నడిపిస్తలేదు. అష్టాపేట నడుస్తుంది. అష్టాపేట తర్వాత చెంచుల కోసం ప్రత్యేకంగా వాళ్ళు కూడా మాట్లాడేది కదా, వాళ్ళు సపరేట్ ఉంటే వదిలేసేది లేదు, ప్రసక్తి లేదు. అక్కడ కూడా అచ్చంపేట 10,000 మంది సభ పెట్టబోతున్నాం. అక్కడ కూడా మేము ఆ తల్లి కనిపిస్తుంది. నా అమ్మకం ఏంటంటే 5,000 కానీ 5 రూపాయలు లేదు, అసలు 0 కానీ సభ నడిపించే శక్తి ఆ తల్లికి, ఆ తల్లి నాకు కల్పిస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ ధర్మయుద్ధంలో అంతిమ విజయం మంది అవుతుంది. నాకు కూడా ఈ యొక్క రాజకీయ పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ కావాలని ఆసక్తి లేదు. ఎందుకంటే నా వచ్చే జీతం నేను చేసుకుంటే 3-4 లక్షలు, రేపు ఎస్సీ 4 లక్షలు వస్తుంది. నాకు మొత్తం కూడా దైవ చింతనే. నాకు సమాజానికి సేవ చేయాలి. నా చేతిలో నుంచి ఇప్పటికే సగం జీతం ఇచ్చినోని నేను సమాజం నుంచి డబ్బులు చేసుకోవాలి, లేకపోతే ఈ చట్టాల పేరు చెప్పేసి ఆ దుకాణం దగ్గర, ఈ దుకాణం దగ్గర, లేకపోతే నాన్ టైప్ దగ్గర డబ్బులు చేసుకోవాలనేది ఆశ నాకు ఎక్కడ లేదు. పొంగులేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇస్తారు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉన్నత వర్గాలు ఎవరైనా తుమ్మలా సార్ ఇస్తారు. డబ్బు కోసం ఉద్యోగం చేయట్లేదు ఇక్కడ. సార్ నా ప్రశ్న ఏంటంటే, మీరేమైనా యువత కోసం ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా అంటే గ్రూప్ 1 కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసము కోచింగ్ సెంటర్స్ కానీ, లేకపోతే వాళ్ళకు ఏమైనా స్టైపెండ్ ఇచ్చి దాంట్లో చేర్పించుడు కానీ, ఏమన్నా స్కిల్స్ అంటే కంప్యూటర్ కానీ ఇట్లా డెవలప్మెంట్ కోసం ఏమైనా చేస్తున్నారా అనేది నా ప్రశ్న. దానికోసం అట్లాంటిది ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎందుకంటే రిజర్వేషన్ వస్తుంది, ఓకే, రిజర్వేషన్ ఎంతమంది దాన్ని అనుభవించగలుగుతారు వచ్చిన రిజర్వేషన్ ని? రాని వాళ్ళ కోసం అదే క్రమంలో ఇప్పుడున్న వ్యవసాయ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, వ్యవసాయం చేసే పంటలు పండించే సిస్టమ్ లా కొంచెం ఇప్పుడు వచ్చిన ఆధునికర వైపు వాళ్ళకేమన్నా నేర్పించుడు కానీ, వనరులు కల్పించుడు కానీ, అట్లాంటి సామాజిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్ కి కోచింగ్ సెంటర్లు అన్నీ ఉన్నాయి. హైదరాబాద్ ప్రభుత్వం బాధ్యత, అది ప్రభుత్వం బాధ్యత ప్రకారం వాళ్ళు పెట్టారు. కానీ ఇవాళ హైదరాబాద్ స్టడీ సర్కిల్స్ లో ప్రత్యేకంగా ఎస్టీకి పెట్టారు, బీసీకి పెట్టారు. అట్లా బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, ఐఏఎస్ గ్రూప్ 1 కోచింగ్ సెంటర్. దాంట్లో ఏముంటుంది మొత్తం? మీరు 90 మంది లంబాడీలు కదా, అంటే ప్రతి సమస్యకు వీళ్ళని తొలగిస్తే మా సమస్య అంటారు. ఇప్పుడు అదే 100 మంది అదే ఇన్స్టిట్యూట్ లో, అదే ప్రభుత్వం పెట్టేటువంటి సంస్థలో ఈ 100 మంది మా వాళ్ళు చదువుకుంటే మా వాళ్ళకే వస్తాయి కదా. ప్రత్యేకంగా మేము చేయాల్సిన పని లేదు అక్కడ. ఇప్పుడు మా నిధులు మాకు, మా నియమకాలు మా కోసం ఏదైతే యూనివర్సిటీలో సీట్లు మాకు ఇవ్వండి, కోచింగ్ సెంటర్లో మాకు ఇవ్వండి, అంతే మేము అడిగేది. కాబట్టి అన్నిటికీ సమస్యకు పరిష్కారం ఎవరంటే వీళ్ళు తొలగించడం, వీళ్ళు ఇల్లీగల్. నువ్వేమంటున్నావు? సుప్రీంకోర్టు అడిగిన దానికి మీరు తొలగించి మీ చేతిలో కూడా లేదు. అది సుప్రీంకోర్టు ఆర్టికల్ 340 కలిపినా లేదా అంటే మీరు ఇచ్చేయండి, కల్పని చెప్పండి, లేకపోతే లేదు చెప్పండి. కలిపితే వాళ్ళు సుప్రీంకోర్టు చెప్తారు కదా ఇల్లీగల్ అని, దాని పాలసీ ప్రకారం తీసేస్తే మిగిలినటువంటి 4% తర్వాత వాళ్ళని ఎటు పోవాలి? వాళ్ళు ఎటు పోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు ఒక 6% కావాలని, ఇప్పుడు ఎట్లా 10% ఇస్తారు కదా, కేసీఆర్ వాళ్ళకి ఇచ్చారు కదా. ఆ 6% పట్టుకుని మీరు బీసీ ఏలు వెళ్తారా, బీసీ బీలు వెళ్తారా, సీలు వెళ్తారా, డీలు వెళ్తారా, లేకపోతే ప్రత్యేకంగా పెట్టారు. వాళ్ళకి ప్రత్యేకంగా పెట్టడం ఇది కావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే రాజస్థాన్ లో ఆల్రెడీ అప్పుడు అట్లనే గుజ్జాలకి సపరేట్ ఇచ్చారు, 5% రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళని సమాజంలో ఈ అన్ని చూసిన తర్వాత, ఈ నేరాలు ఘోరాలు చూసిన తర్వాత అసలు ఎవరు కలుపుకునే పరిస్థితి లేదు. ఎవరు కలుపుకుంటే చెప్పండి? ఇప్పుడు మీ సమాజం కలుపుకుంటుందా? వాళ్ళకంటూ ప్రత్యేకంగా గోరు బంజారా ఛానల్స్ ఉన్నాయి, గోరు బంజారా జర్నలిజం ఫోరం ఉన్నది, గోరు బంజారా సినిమాలు ఉన్నాయి, గోరు బంజారా పార్టీ ఉన్నది. అన్ని వాళ్ళే పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎవరు కలుపుకుంటే చెప్పండి? రిజర్వేషన్ కూడా మనం అదే ఇస్తున్నాం లాస్ట్ కి. ఓకే, మీ విలువైన సమయాన్ని ఇచ్చి మా ప్రేక్షకుల కోసం చాలా విషయాలని మాట్లాడిరు. మీతో మాట్లాడుతుంటే ఇంకా కొత్త ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
మళ్ళీ ఒకసారి వాటికి అన్నిటిని కూడా నివృత్తి చేసుకుందాం. ఇప్పుడు మీ విలువైన సమయాన్ని ఇచ్చి చాలా విషయాలను అయితే మీరు కవర్ చేసారు. అయినప్పటికైనా నాకు కూడా సొంతంగా చాలా ప్రశ్నలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి కూర్చుందాం వీలుంటే. ఎందుకనంటే నా పర్సనల్ గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, నా వయసు ప్రకారంగా, నా అనుభవ ప్రకారంగా ద్విముఖ పోరాటం అవసరం అని నేను భావిస్తున్నా. ఒకటి, మనకుండే హక్కులని రాజ్యం దగ్గర కొట్లాడి తీసుకోవాల్సిందే. అదే క్రమంలో మన సమాజ చైతన్యం కోసం కూడా మనం పాటుపడాలని నా పర్సనల్ అభిప్రాయం. అభివృద్ధి కోసం ఏం కావాలనే దాని మీద నేను ప్రధానంగా నమ్మేది ఎడ్యుకేషన్. చైతన్యం ఎడ్యుకేషన్ ద్వారానే వస్తుంది. ఆ ఎడ్యుకేషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నది. అయినప్పటికైనా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ స్కూళ్ళకి వెళ్లకుండా డ్రాప్ అవుట్ అవుతున్నారు. మెజారిటీ 8th క్లాస్ వరకు 7th 8th నుంచే డ్రాప్ అవుట్ అవుతున్నారు. కాబట్టి ఈ డ్రాప్ అవుట్ ని నివారించి వాళ్ళని ఉన్నత విద్య వైపు ప్రయాణం చేసే దాంట్లో మీరందరూ కూడా, ఇంక్లూడింగ్ మేము కూడా కృషి చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే సమాజం ఒక ఉన్నతమైన సమాజం అంటే, దేశం అంటే టెరిటోరియల్ ఒక బార్డర్ కాదు. దేశం అంటే మనుషులు. ఏనాడో చెప్పారు, దేశం అంటే మనుషులు. మనుషులు ఒక ఉన్నతమైన స్థితి అంటే, ఉన్నతమైన స్థితి అంటే నేను బిల్డింగులు ఇవి కాదు, కడుపు నిండా అన్నము, కంటి నిండా ఇదా ఆరోగ్యం. ఈ ఉంటే మాత్రమే అది సుఖమైనది. దేశం సుఖంగా ఉన్నట్టు, దేశం ఎదుగుదలగా మేము భావిస్తున్నాము. అది లేకుండా కలర్ బిల్డింగులుండి, అప్పులుండి, నిద్ర లేకుండా చిన్న వయసులోనే అన్ని రోగాలు అంటుపెట్టుకొని బతికేది ఒక బతుకు కాదు. అలాంటి ఉన్నతమైన సమాజం కోసము మీరు కూడా కృషి చేయాలని, మేము కూడా కృషి చేస్తామని, సమాజం మొత్తం కూడా ఇటువైపు ఆలోచించాలి. ఈ వీలైనంత తొందరగా ఈ ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో, చట్టబద్ధత లేని లంబాడీలనే ఒక పోరాటం, వాళ్ళు మేమనేది ఇది శాంతియుతంగా పరిష్కారం కావాలని మేము WI9 టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాము. అది శాంతియుతంగానే ఇరు వర్గాలు కూడా, ఏది కూడా మన చట్టానికి కానీ, లేకపోతే రాజ్యాంగానికి కానీ, ప్రజాస్వామ్యానికి కానీ చిన్న దెబ్బ కలగకుండా, అంటే గౌరవించుతూ వాటికి లోబడే పరిష్కరించుకోవాలని మేము మా ఛానల్ తరపు నుంచి కోరుతున్నాము. మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు కూడా మేము విన్నవించుకుంటున్నాము. ఇలాంటి అవకాశాలు ఏమున్నప్పటికైనా, ఇలాంటి సమస్యలు ఏమున్నప్పటికైనా మాకు సూచించండి. మేము వీటిని ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంటాము. కానీ మేము ప్రసారం చేసేటివి కూడా వివాదాలు కావు. వాళ్ళ మధ్యలో సామరస్యంగా పరిష్కరించుకోవాలనే కోరుతున్నాం. సామరస్యం కోసము వీలుంటే మేము ప్రయత్నం చేస్తాము. మీరందరూ కూడా చూస్తూనే ఉండండి WI9 టీవీ. ఇలాంటి మరెన్నో వాటితో, అవకాశాలతో, లేకపోతే ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు. లైక్ అండ్ కామెంట్ మాకు సపోర్ట్ చేయండి. ఈ టీవీ చూస్తూ ఉండండి, WI9 టీవీ. నమస్కారం అందరికి. ఆదివాసీ యువతకి చివరగా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రినర్షిప్, ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఇవి 5 E's నా యొక్క ఆలోచన. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీరు అన్న దాని ప్రకారం ఆల్రెడీ అదంతా కూడా ఉన్నాయి, మొత్తం నిక్షిప్తమైన మొత్తం ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఎంపవర్మెంట్, అధికారం ముఖ్యం. తర్వాత ఎంటర్టైన్మెంట్ ముఖ్యం. మా సంస్కృతి ప్రకారం ఎట్లా చేసుకోవాలనేది, డీజే కల్చర్ కాదు, పబ్జీ కల్చర్ కాదు, మాది ఎంటర్టైన్మెంట్. అట్లా సో దాని ప్రకారం ముందుకు పోవాలనుకుంటుంది. యువత కూడా ముందుకు రావాలి, మన జాతి కాపాడుకుంటే. అదేవిధంగా మహిళలు కూడా ముందుకు రావాల్సింది, ఆల్రెడీ వచ్చారు. వాళ్ళు కూడా 2వ తారీఖు మరి పెద్ద ఎత్తున 10,000 మంది అసరాపేట సభ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా తల్లులు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు అందరూ కూడా రావాలి అని కోరుకుంటూ, మరి అందరికీ కూడా సెలవు తీసుకుంటూ, జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. అదేవిధంగా ప్రత్యేకంగా WI9 ఛానల్ మరి రవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.